చిన్నబాయి లేచేసాడా? ఎప్పుడో లేచేశాడు. హాస్టల్లో గంట కొట్టి పిల్లల్ని కూడా లేపేస్తుంటాడు. మీరు వెళ్ళి పడుకోండి అమ్మగారు కాసేపు. చిన్నబ్బాయ్ నువ్వు నిద్రపోవు, ఆ దేవుణ్ణి కూడా నిద్రపోనిపోవు. వీళ్ళిద్దరు రోజు బస్ స్టాండ్ దగ్గర ఆడపిల్లల్ని పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఏడిపిస్తున్నారు సార్. దే హావ్ బికమ్ రియల్ న్యూసెన్స్. యూ షుడ్ టేక్ యాక్షన్ ఆన్ దెం. తప్పకుండానమ్మా. నీలాంటి ఆడపిల్లలు 100కి చాలు ఇలాంటి పిచ్చి కుక్కలకు బుద్ధి చెప్పడానికి. కస్తూర్బా రెసిడెన్షియల్ కాలేజ్ అమ్మాయి సార్, అక్కడ ట్రైనింగ్. అవునమ్మా. అవును సార్. నాన్న, నిన్ను మేడం గారికి పరిచయం చేయడానికి నాకేం అభ్యంతరం లేదు. కానీ నేను మాత్రం ఈ సంబంధం చేసుకోను. కట్నం పుచ్చుకునే వాడి చేత తాళి కట్టించుకోను అంతే. సబాష్ కళ్యాణి, సబాష్. ఏమిటి బాబు నువ్వు కూడాను? పెద్ద సంబంధం కావాలనుకున్నప్పుడు కట్నం ఇవ్వకుండా ఎలా? కట్నం ఇచ్చి చేసింది పెద్ద సంబంధం కావచ్చండి, కానీ కట్నం పుచ్చుకున్న వాళ్ళు వాళ్ళేం పెద్ద మనుషులండి. చూడండి, అమ్మగారు వీళ్ళ చేత కేవలం పుస్తకాలు చదివించడమే కాదు, ఆత్మబలంతో బతికే ధైర్యాన్ని చదివిస్తున్నారు. ఆడపిల్లంటే ఓ సమస్యగా పుట్టలేదు, ఓ ఆదిశక్తే పుట్టిందని నిరూపించుకునేలా పరీక్షలు రాయిస్తున్నారు. మీరు కళ్యాణి పెళ్లి గురించి ఏం కంగారు పడకండి. మా చెల్లి కస్తూర్బా కాలేజ్ ఆడబడచండి. డి సునందిని. బాగుందమ్మా పేరు. ప్రస్తుతం మా ఆఫీసులో రిసెప్షనిస్ట్ పోస్ట్ ఖాళీగా ఉంది. అది అందరితో సౌమ్యంగా మాట్లాడాల్సిన పోస్ట్. ఎక్స్క్యూజ్ మీ సార్, ఈ అమ్మాయికి మాటలు రావు. షీఈస్ డమ్. ఐఎమ్ సారీ. కస్తూర్బా కాలేజ్ అమ్మాయి అండి, మంచి మార్కులతో మంచి రికార్డు ఉన్న అమ్మాయి. సర్టిఫికెట్ చూపించు. అక్కర్లేదమ్మా. కస్తూరిబా కాలేజ్ స్టూడెంట్ అంటేనే పెద్ద సర్టిఫికెట్. వేరే పోస్ట్ నేను అపాయింట్ చేస్తాను. సైలెంట్ 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 సైలెంట్. సిట్ సిట్ సిట్. చిన్నబ్బాయి వచ్చేసి అమ్మగారు ఇస్త్రీ చేస్తుంటే అందరూ పట్టుబట్టలు అయిపోతారు. అందరూ పాస్ అయ్యారు. చిన్నబాయ్, ఏంటమ్మగారు? మన కాలేజీలో ఇన్ని ఫస్ట్లు వచ్చాయి, ఇన్ని ర్యాంకులు వచ్చాయని దేశం అంతా తెలియటానికా ఇలా పేపర్లకు ఎక్కించావు? విష్ణుమూర్తికి నీ నామాలు పేర్లు ఉన్నాయని దేశమంతా తెలియటానిక ఇలా క్యాసెట్లకు ఎక్కించింది? దానికి దీనికి ఏమిట్రా పోలిక? అది ఆ నామాలు నేర్చుకుని స్వామిని పూజించడానికి, ఆరాధించడానికి. ఇది అంతే. పేపర్లో ఫోటోలు చూసి మా అమ్మగారిని అందరూ మెచ్చుకోవడానికి, ఆదర్శంగా పెట్టుకోవడానికి. ఇంత తొందరగా నీకు ఇన్ని మాటలు ఎలా దొరుకుతాయిరా? ఇలా తొందరగా మాటలు పట్టేసుకుంటున్నానే కదండి, దేవుడు అక్షరాలు దొరకకుండా నన్ను నత్తి పెట్టేశాడు. ఈ అప్లికేషన్ చూసారా? ఎల్లుండే మనం పంపించే లాస్ట్ డేట్. చూసి సంతకం పెట్టండి. ఓకే ఓకే.
ఇదేమిట్రా? ఇవాళ శ్రావణ శుక్రవారం తలంటు పోసుకునే రోజు. ఇదేమిటి 10 లక్షలని రాస్తే 20 లక్షలని తప్పుగా టైప్ చేశాడు? ఆ కొట్టేకండి, నేనే అలా టైప్ చేయమన్నాను. అవును, బోర్డు లేని వాళ్ళకే గవర్నమెంట్ బోల్డెన్ లోన్లు ఇస్తుంది. ఒక్కళ్ళ సంగతి మనకెందుకురా? నాకే కావాలి. ఆ డబ్బుతో మన కాలేజీని పెద్ద యూనివర్సిటీ చేసుకోవచ్చు. మంచి రిజల్ట్స్ ఎలాగో వస్తాయి, మీరున్నారు. స్టేట్ ఫస్ట్లు ఎలాగో వస్తాయి, ప్రెసిడెంట్ గోల్డ్ మెడల్ ఎలాగో ఇస్తారు. అప్పుడు ఆ గోల్డ్ మెడల్ పెట్టుకొని మీరు అట్టా కూర్చొని, నేను ఇట్టా కూర్చొని మంచి ఫోటో దిగచ్చు. ఏరా, నా కొడుగ్గా నువ్వు ఎందుకు పుట్టలేదురా? పుట్టిల్లలో పెట్టుకుని ఫోటో తీయించుకునేదాన్ని. ఏమిటిది ఢమాల్ ఢమాల్ పడిపోతున్నారు? ఇవాళకి ఇది 3వ సారి. ఎందుకని? నీకు 3 ముళ్ళు వేసిన కర్మానికి ఇక లాభం లేదు. ఇలా పిచ్చి ముళ్ళు వేసుకుని నీతో పాటు నడిస్తే అర్థభంగం చేస్తే నా మీద ఒట్టే. అదేమిటి రాధాస్వామి గారు, అమ్మగారు మిమ్మల్ని ఏకంగా కొంగుకు ముడేసి జాగ్రత్త పడుతున్నారు? సెకండ్ సెటప్ మీద గాలి పడకుండానా? నా బొంద, నా మొహానికి సెకండ్ సెటప్ కూడాను. ఫస్ట్ సెటప్ తోనే వేగరగా చస్తుంటాను. అది సరే గాని ఏకాంబరేశ్వర గారు ఉన్నారా? వచ్చేస్తారు రండి. శ్రీకృష్ణ, వేణుగోపాల, త్వరగా రావయ్యా, వర్షం వచ్చేట్టుంది. ఏకాంబరేశ్వరాన్ని శ్రీకృష్ణ అని పిలుస్తున్నారేమిటి? అది అదో రకంగా. అది కాదయ్యా, యాండి? త్వరగా ఒక గోవర్ధన పర్వతం తీసుకురండి, నా స్వామి తడిసిపోకుండా. గోవర్ధన పర్వతమా? మార్కెట్ లో గోవర్ధన పర్వతాలు అయిపోయాయిట. గొడుగులున్నాయి, తెప్పిస్తాను. నువ్వు ఉండు. ఏడి అమ్మగారి గురించే టెన్షన్. నేను చెప్తాను కదా, ఏమీ లేదయ్యా. దానికి సాధువులన్నా స్వాములన్నా పిచ్చి భక్తి కదా. ఆ మధ్యనెవరో మధుర స్వాముల వారట. ఆయన వచ్చారు, ఆయన దగ్గర కృష్ణోపదేశం పొందింది. అంతే, అప్పటి నుంచి 24 గంటలు ఆ కృష్ణుడితోనే భ్రమ. ఆయనతో మాట్లాడుతుంది, పాడుతుంది, నవ్వుతుంది. ఒకటేమిటి నా కర్మ 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 కర్మ. అందుకోసమేనా ఇలా కొంగు ముడేసి జాగ్రత్తగా వెంట తీసుకొస్తున్నారు? అది ఇంకో కర్మ. అదేం కర్మ? చెప్తా. ఇప్పుడు మా పెళ్లి శుక్రవారం నాడు జరిగింది కదా. 22 శుక్రవారాల పాటు భర్తను కొంగు ముడేసుకుని తిప్పితే ఆ దాంపత్యం 100 ఏళ్ల పాటు శోభాయమానంగా వర్ధిల్లుతుందని ఎవరో చెప్పి తెచ్చారట. అప్పటి నుంచి శుక్రవారం శుక్రవారం ఇలా ముడేసుకుని వెంటేసుకుని చంపేస్తోంది. ఏమండి, మనం ఇక్కడ ఎంతసేపు ఉంటాం? ఎందుకుట? వెంటనే రేపల్లి వెళ్ళాలి. ఏమిటో? ఎందుకో స్వామి ఒకటే మన్ను తింటున్నారట. అలా తింటే లివర్ దెబ్బ తినిపోదండి. అలా తిందమ్మా. మన్ను తినంగానే శిశువునో ఆకుంటిలో వెరినో అని తనే తేల్చి చెప్పేశాడు. ఏమీ లేదు, సోమవారం శుభ్రంగా ఉన్నారు. నేను ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తున్నాను. మీరు లోపలండి, ఏకాంబరేశ్వరం వచ్చే టైం. పద రండి. బాబా, కొంతమంది సినిమా యాక్టర్ షూటింగ్ ఉన్నా లేకపోయినా ఇగ్గెట్టుకుని మేకప్ వేసుకుని పెద్ద డిమాండ్ ఉన్నట్టు బిజీగా తిరుగుతారు. నిజమేనా? ఇప్పుడు నన్ను చూసి ఆ ప్రశ్న ఎందుకు వేయాల్సి వచ్చిందిరా? ఏం లేదు బాబు, తమరు ఇలా నల్ల కోట్ వేసుకుని పొద్దుగాలే టెన్షన్ గా కోర్టుకెళ్ళి అక్కడ బయట చెట్ల కింద బల మీద కూర్చుని సాయంకాలం టెన్షన్ గా ఇలా వచ్చేస్తుంటే చూసే వాళ్ళందరూ వచ్చి ఈయనకి ఇంత ప్రాక్టీసా అని. ఏమన్నా అన్నారా? అనలేదు. ఇప్పుడు అంటున్నా, అయ్యగారు వచ్చేస్తున్నారు. 70 ఏళ్ళు. నమస్కారం ఏకాంబరేశ్వర గారు. ఏంటి రాధాస్వామి గారు ఇలా సతీ సమేతంగా ఏమిటి వచ్చేసారు? వేణుగోపాల, అలా నల్లగా బొగ్గులాగా అయిపోయావు? ఆ కళ్ళేమిటి ఎర్రగా రాక్షసుడు కళ్ళులాగా ఉన్నాయి? చూసారా, పూతన పాలు పట్టడంతో ఎలాంటి మార్పు వచ్చేసిందో నా స్వామికి. నీ బొంద, ఈయన శ్రీకృష్ణుడు కాదు. ఆయన గారు రథం వేసుకుని రుక్మిణి కళ్యాణానికి వెళ్ళిపోయాడు. ఈయన గారు ఏకాంబరేశ్వరరావు గారు, మన లాయరు. ఎందుకట్లా అరిచేస్తావు? మిషన్ పెట్టుకున్నా కదా. ఇప్పుడు ఎంజాయ్ చేశా. దీని సంగతి తర్వాత చెప్తానండి. ఇంతకీ నేను ఎందుకు వచ్చానంటే, మా నాన్నగారు కీర్తిశేషుడు రంగస్వామి గారి పేరుతో ఒక కాలేజీ పెట్టాను కదా. విన్నానయ్యా, హైగ్రీవరావు చేతిలోనే కదా పెట్టావు. మనకి 2 కళ్ళు ఉంటేనే అన్ని సరిగ్గా చూసుకోలేకపోతున్నావు. ఒంటికన్నోడు ఏం చూసుకుంటాడని ఆడి చేతిలో పెట్టావు. అందుక మా కాలేజీ రిజల్ట్స్ అంతంత మాత్రంగానే ఉంటున్నాయి. ఇప్పుడు వాడిని వదిలించుకోవడం ఎలా? చాలా కష్టం. నీకు ఎంత కావాలంటే అంత తీసుకో, కానీ ఆ కాలేజీ మొత్తం తన సొంతం అయ్యేట్టుగా చూడమని కాళ్ళు ఏళ్ళు పట్టుకుని బతిమాలుతున్నాడు. నల్ల డబ్బు ఉంది కదా అని వాడి పేరు పెడితే హారిపేనుగా. ఇప్పుడు ఇంకా కాళ్ళు పట్టుకునే ఉన్నాడా, వదిలేశాడా? నేనెందుకు వదలనిస్తాను? 50,000 చేదా? ఇదిగో, వాడేమో వెనకాతల ఉండి గోతులు తవ్వుతున్నాడా, నువ్వేమో ముందుండి సహాయం చేస్తున్నావా? ఇది చాలా అన్యాయం ఏకాంబరం. నేను లాయర్నయ్యా. అవసరమైతే కాకిని చూపించి కొంగని వాదించి నమ్మించి డబ్బు తీసుకునే గోత్రం నాది. శ్రీకృష్ణ, వేణుగోపాల, ఇది అన్యాయం స్వామి. సత్యభామకి పారిజాతం, రుక్మిణికి తులసి మొక్కన్నా. ఏమండి, మీరు లాయర్ కదా, రుక్మిణీదేవికి కూడా పారిజాతం ఇప్పించరా? అలాగే. చూడు రాధాస్వామి, నేను చాలా సెంటిమెంట్ ఉన్న దుర్మార్గుండయ్యా. నీకు న్యాయం జరిగేట్టుగానే చూస్తా. కాకపోతే ఆడు 50,000 ఇస్తానంటున్నాడే. 50,000 నేను ఇస్తాగా. నువ్వు కూడా 50,000 అంటే? ఏమండి, త్వరగా ఆయన ఇచ్చింది మీరు పుచ్చుకొని రుక్మిణీదేవికి న్యాయం చేకూర్చరా? అలాగేనమ్మా, నీకు అలాగేనయ్యా. ఆవిడ ముఖం చూసి ఆ 50,000 ఖాయం చేసుకో. థ్యాంక్స్. కాకపోతే నేను చక్రం తిప్పుతూ వెనకాల ఉంటాను. నువ్వు ఆ ఒంటికన్నుడి దగ్గరికి వెళ్ళి ఏమీ తెలియనట్టు అసలు ఈ కాలేజీ ఎట్ట ఎందుకుంది, దీని కథ ఏంటి, కమామిషి ఏంటి అని జాగ్రత్తగా రాబట్టు. వెళ్ళు. అలాగే.
లేవే రుక్మిణికి కూడా పారిజాతం ఇస్తా అన్నారు. పద వస్తా. ఏ సత్యవతి రావే. వస్తున్నానే. ఏమిటి పొద్దున్నే పేపర్ చూస్తున్నావు? చూసావా, అన్ని ఫస్ట్లు అన్ని ర్యాంకులు కస్తూర్బా కాలేజీకి వచ్చాయి. ఎంత మంచి కాలేజో. మన కాలేజీకి ఒకటి రాలేదు. ఏమయ్యా హయగ్రీవరావు, మా నాన్నగారి ఆత్మశాంతి కోసం కదా ఇన్ని లక్షల పోసి ఈ స్త్రీ కళాశాల నీకు అప్పగించింది. ఇప్పుడు ఏమైంది సార్? ఏమయ్యేదేమిటి, ఇవి కస్తూర్బా కాలేజీ ఫలితాలు అనుకో, ఇవి మన కాలేజీ అనుకో, మనమేమిటి ఈ టైపులో వెళ్ళిపోతున్నాం? ఆ విషయం నా నోటితో చెప్తే నన్ను నేను సమర్థించుకున్నట్టుగా ఉంటుంది. ఏమయ్యా, మీరు కమిటీ మెంబర్సే కదా, స్వామి గారు ఏదో అడుగుతున్నారో కొంచెం చెప్పండి. నేను ఈలోగా అకౌంట్స్ చూసుకుంటాను. అవునవును, లెక్కలు ముఖ్యం. ఏమిటి కృష్ణ, నీ వేణు కనిపించడం లేదా? ఏ గోపికెత్తికెళ్ళిందో ఏమిటో. ఉండు. ఏమండి, ఒక వేణు కొనుక్కొద్దాం రండి. కొందాం. ఇదిగో ఈ కాలేజీ వ్యాపారం కూడా మిగతా వ్యాపారాలు లాంటిదేనని నమ్మి ఇంత పెట్టుబడి పెట్టానా? ఇటో అటో తెలితే దంపతులిద్దరం ఎంచక్క వేణువులు వాయించుకుంటూ వీధిన పడదాం. ఎప్పుడు తేలుతుంది? ఉండు. ఇదిగో గణపతిరావు గారు, మీరైనా మన కాలేజీ గురించి అసలు విషయం చెప్పండి. సార్, మనం మిగతా వాటితో పోల్చుకోకూడదు సార్. ఎందుచేత? ఇప్పుడు కస్తూరిబా కాలేజే తీసుకోండి. ఆ రాజేశ్వరమ్మ మాయల మరాఠీ. గవర్నమెంట్ ఆఫీసర్లతో లింకులు పెట్టుకుని కావాల్సిన గ్రాంట్లు. పరీక్షలకు ముందే క్వశ్చన్ పేపర్ చాటుగా తెప్పించుకోవడం. ఛాయ్ ఏమిటండి, అన్ని అడ్డదారులే. ఏమిటి కృష్ణ అలా అడ్డదారులు అంటూ వచ్చేస్తున్నావు? చక్కటి రాజమార్గం ఉంటేను. ఏమండి, నా స్వామిని కొంచెం కనుక్కోండి. ఇప్పుడు చేస్తున్న పని అదే. కాసేపు ఆగు. అయితే ఆ కాలేజీకి అన్ని ఫస్టులు అన్ని ర్యాంకులు రావడానికి అదే రహస్యం. ఈ రహస్యం ఇక్కడ ఆగదలండి. జనానికి శుభ్రంగా అర్థమయ్యేట్టు హయగ్రీవరావు పేపర్లో రాయించేశాడు. దానివల్ల మనకు ఒరిగే ప్రయోజనం ఏమిటి? అదే బ్రహ్మముడి. ఆ కాలేజీని అప్రతిష్ట పాలు చేసి ఆ కాలేజీ బిల్డింగు ఆ స్థలం మనం కొనేసామనుకోండి. ఓహో, అదే హయగ్రీవరావు బ్రహ్మాండమైన ప్రాపర్టీ అంటున్నాడు. ఆ స్థలంలో ఒక పేకార క్లబ్ పెట్టేస్తే లక్షలకు లక్షలు గడించొచ్చు అంటున్నాడు. మీ పిచ్చి ఒకటి కాసేపు ఆపండి. ఏ? నా స్వామి నిద్రిస్తున్నాడు. నిద్రపో స్వామి, నిద్రపో. మన కర్మం చాలక ఈ కాలేజీలో చేరేవనిపిస్తోంది. చదువుకి చదువు అంతంత మాత్రమే, తిండి తిప్పులు అంతంత మాత్రమే. చదువు పేరుతో వీళ్ళు అక్షరాల వ్యాపారం పెట్టుకున్నారుగా. నిజమే సత్య, ఏదో ర్యాంకులు ఇప్పిస్తాం, స్టేట్ ఫస్ట్లు ఇప్పిస్తాం, అవి ఇవి అనే అడ్వర్టైజ్మెంట్స్ చూసి నేను మోసపోయాను. మా నాన్న ఎంత డొనేషన్ కట్టాడో తెలుసా పాపం. ఏవయ్యా, ఇది ఎప్పుడు చేసింది? ఈవేళనమ్మా. 15 రోజుల నుంచి ఇదే వడ ఇదే ఇడ్లీ. వెళ్ళి కాఫీ పట్రా చాలు. ఇంకో 2-3 రోజులు చూస్తాను. డైరెక్ట్ గా సెక్రటరీ, అదే ఆ ఏకాక్షి, వాడి దగ్గరికి వెళ్ళి అటో ఇటో తేల్చుకోవాల్సింది. అయిపోయింది. ఈనాటితో మన కొంప మునిగిపోయింది. ఆ పిల్లలకి ఏదైనా అటో ఇటో అయిందంటే ఇలా తిండి పెట్టినందుకు మన చేతికి బేడీలే. ఎన్నాళ్ళని ఊరుకుంటాం? ఇలాంటి పరిస్థితి మళ్ళీ వస్తే నిజం చెప్పేది. నిజం చెప్తావా? పోలీసులకు ఫోన్ చేసి నేను అరెస్ట్ చేయించమంటావా? చెబుతానమ్మా సత్యవతమ్మ గారు. హయగ్రీవరావు గారు హోల్సేల్ గా గుళ్ళో నుంచి కుళ్ళిపోయిన కొబ్బరి చిప్పలు, మిగిలిపోయిన ప్రసాదాలు అవి ఇంకా చెప్పాలంటే మీరేం చెప్పక్కర్లేదు సార్. మా కాలేజీలో మంచి ఏపుగా ఉన్న పిల్లలు 4-5 ఉన్నారు. వాళ్ళలో ఒకరిని సెలెక్ట్ చేసి పంపిస్తానుగా. ఆఫీసర్ గారు చూసి చూడగానే చిత్తైపోతారు. కానీ మన గ్రాంట్ విషయం. థ్యాంక్ యూ సార్. ఏమండి హయగ్రీవరావు గారు, ఇన్నాళ్ళు మేము నోళ్ళకి తాళాలు వేసుకొని కూర్చున్నాం. ఈ రోజు కూడా మాట్లాడకపోతే అక్కడ కొన్ని ప్రాణాలు బలైపోతాయి. సత్య, ఏంటి సత్య, ఎందుకు ఇలా ఆవేశపడిపోతున్నావు? అక్కడ ఫుడ్ పాయిజన్ అయింది. 5-6 ప్రమాద స్థితిలో ఉన్నారు. ఇది యాక్సిడెంట్ గా జరిగింది కాదు. Cool down, మీరు సత్య. కావాలని తాళి కట్టగానే యాక్సిడెంట్ లో మొగుండు పోగొట్టుకున్నావని జాలితో నీకెన్నో చేయాలనుకుంటున్నాను. అక్కడ గెస్ట్ హౌస్ లో ఆఫీసర్ గారు ఉన్నారు. నువ్వు అక్కడికి వెళ్ళి ధైర్యంలో మొత్తం మా నాన్నగారి టైప్ నేను. నీకు డబ్బిచ్చి మా కాలేజ్ గురించి పిచ్చి పిచ్చిగా రాయించింది. నాకే పాపం తెలియదు. కేవలం పెట్టుబడి మాత్రమే నాది. నడిచేది నడిపించేది అదిగో వాడు ఆ హయగ్రీవరావు. ఏమైంది? సార్, ఈ కాలేజీలో వీళ్ళు మాకు మంచి విద్య నేర్పుతారని ఎంతో ఆశతో వచ్చాం. ఈ కాలేజీని ఒక వేశ్య గృహంగా నడుపుతున్నారని, ఆడపిల్లల్ని పై వాళ్ళకి పెద్దవాళ్ళకి టార్చర్ ఆఫర్లని మాకు తెలియదు సార్. ఎరా, ఈ జర్నలిస్ట్ కు డబ్బిచ్చి మా కాలేజ్ గురించి అడ్డమైన చెత్త రాయించడమే కాకుండా ఇలా ఆడపిల్లని కూడా. ఎవరా నువ్వు? నా కాంపౌండ్ కే కదా నీ బెడ్రూమ్ కి వచ్చి నాకేస్తాను. ఎరా, మా అమ్మగారికి గవర్నమెంట్ ఆఫీసర్ తో సంబంధం. మేము పరీక్షా పత్రాలు దొంగతనంగా తెప్పించుకుంటున్నావా? శ్రీకృష్ణ, వేణుగోపాల, దుష్టుల్ని శిక్షించేవాడువని దుష్టుల్ని రక్షించేవాడువని చెప్పగా విన్నాను. ఇవాళ కళ్ళారా చూస్తున్నాను. ఇన్ని తప్పులు చేసిన వాణ్ణి వెనక ముందు చూడకుండా వదిలించు స్వామి. మనం కూడా ఈ కాలేజీలో భాగస్వాములే. మనల్ని వహిస్తాడు.
నువ్వు ఏదో పొరపాటు జరిగిపోయింది. ఇక ముందు ఇలాంటి పొరపాట్లు దొరకకుండా నేను జాగ్రత్త పడతా కదా. వాడిని వదిలేసి నువ్వు రా చేత బాబు, నువ్వు పద, నువ్వు వెళ్ళు. ఏయ్, మళ్ళీ మా కాలేజ్ గురించి ఒక అక్షరం తప్పు పడిందో ఈసారి నిన్ను నీ పేపర్ని కూడా లేపేస్తాను. సార్ మీ గడ్డి తిన్నందుకు ఆయన గడ్డి పెట్టినందుకు నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఇక నా కళానికి అన్యాయం చేస్తే నా కన్న తల మీద ఒట్టు. సరే, పదండి. ఏమయ్యా హయగిరిరావు, ఇలాంటి పాపిష్టి పనులు చేయకూడదయ్యా. చిచ్చి. దైవం మానవ రూపేణ అంటే అదే. ఈ నరకంలోంచి అమ్మాయిని ఎలా తీసుకువెళ్ళిపోయాడో చూసారా శ్రీకృష్ణుడు. ఇక నాకేం చెప్పకు. చిన్నదానికి పెద్దదానికి ఆవేశపడి అవతల వాళ్ళ మీద ఇలా చేసుకుంటావా? నీకేం వెళ్ళి కొట్టొచ్చేసావు. కానీ వాళ్ళేమనుకో, నిన్నేమనుకోరు. నిన్ను రెచ్చగొట్టి నేను పంపించాను అనుకుంటారా లేదా? ఒకళ్ళేమైనా అనుకుంటారు అని ఇంగిత జ్ఞానం ఉన్న వాళ్ళైతే అయ్యో ఫ్యాన్ ఇలా గడ్డి తింటారా? అందుకే వాళ్ళు నోళ్ళు మూయించేసి ఓ మంచి పని చేసి వచ్చాను. ఆ విషయం వదిలేసేయండి. ఆ అమ్మాయి సంగతి తీసుకొచ్చేసాను కూడా మరి. నన్ను అడిగే తీసుకొచ్చావా? నాకేం తెలీదు ఆ అమ్మాయి సంగతి. ముందు నడు బయటికి వెళ్ళు. అబ్బబ్బబ్బబ్బబ్బా, మీరు నక్కం తొక్క చేశారండి. ఒకటి కాదు, రెండు. అదేమిటండి? అవునండి, మీ గురించి చెప్పగానే మా సీతమ్మ తల్లి ఎంత మురిసిపోయారో. ముందు నన్ను మెచ్చుకున్నారండి బాగా, ఆ తర్వాత మిమ్మల్ని పొగిడేశారు. అలాంటి అమ్మాయి మన హాస్టల్లోనే ఉండాలి, మన కాలేజీలోనే చదువుకోవాలి అని చెప్పటం. అలాగా, చాలా థ్యాంక్స్ అండి. పర్లేదండి. నేను ఒకసారి వెళ్ళి మేడంకి కృతజ్ఞతలు చెప్తాను. అదేమిటండి అలా భయపడిపోతున్నారు? మేము ఆవిడ గారి కృతజ్ఞతలు అన్న మాట వింటే ఇట్లండి. ఒకసారి ఎవరో కృతజ్ఞతలు చెప్తే పట్టుమని కొట్టారు. పోనీ ఒకసారి కనిపించి. అసలు కనిపించక్కర్లేదండి. అదేమిటండి, నాకు ఇంత ఉపకారం చేసిన వారికి నేనెవరో ఉపకారానికి తెలియటానికి ఆవిడ లింక్ పెట్టుకోరు. ఇప్పుడు నేను ఉన్నాను చూడండి. చిన్నప్పుడు అనాథలా వచ్చాను, ఉండిపోమన్నారు. ఏమని తెలుసుకుని ఉండిపోమన్నారు? ఆవిడ తత్వం అంతా. ఒక్కసారి ఆవిడ మనసులో మనిషి గురించి ముద్రపడింది అనుకోండి, ఇక మీరు నాలాగే పెంపుడు కూతురు పర్మనెంట్. అయితే నేనేమి చెప్పనక్కర్లేదండి? అయ్యో, ఈ లోకంలో ప్రేమన్న చోట ప్రతిదీ అడగనక్కర్లేదు, చెప్పనక్కర్లేదు. అదేమిటండి మేడం గారు కోపంగా అరిచినట్టున్నారు? ఆకలేస్తే అలాగే పిలుస్తారులేండి. వస్తున్నానమ్మా. ఇక్కడ నేను నీతో అన్నదేమిటి, నువ్వు అమ్మాయితో చెప్పిందేమిటి? అదే మీరు అన్నమాట కొంచెం అందంగా ఉండాలని కొంచెం తిప్పి చెప్పాను అంతే. అందంగా చెప్పడం అంటే అబద్ధాలు చెప్పడమా? నేను అమ్మాయిని చేర్చుకోవటం లేదు, ముందు వెళ్ళిపోమని చెప్పు. అది మీరే చెప్పండి. సరే నేనే చెప్తాను, ఇలా రమ్మను. ఏమండి, మళ్ళీ మా అమ్మగారు చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయారండి. మీకు సీటు గ్యారంటీ, హాస్టల్ గ్యారంటీ. అవతల వర్షం వచ్చేట్టుంది, త్వరగా కలుసుకోండి. అలాగేనండి. నమస్కారం మేడం. నీ గురించి వాడంతా చెప్పాడు. అక్కడ జరిగిపోయిన అత్యాచారాన్ని ధైర్యంగా ఎదుర్కొన్నందుకు నాకు చాలా సంతోషం. ఈ రోజు నుంచి నువ్వు మా కుటుంబంలో ఒక... ఏమిట్రా, ఏమైంది? ఏమైంది? ఏది ఇవ్వాలని లోపల అనుకోవడం, ఇవ్వనని నాతో చెప్పడం, ఇది అబద్ధమేగా? ఏమిట్రా? ఇది కూడా అబద్ధమే. ఈ ఆంజనేయుడితో ఎలా వేగుతున్నారు అనుకుంటున్నావు? అందుకే మిమ్మల్ని సీతామహాతల్లి అంటున్నారు. రామ్మా. చిన్ని అమ్మల్లారా, చిన్నమ్మల్లారా, మళ్ళీ మళ్ళీ చెప్తున్నా అనుకోవద్దు, ఇది మాకు అలవాటే. నన్ను ముఖ్యమంత్రిని చేస్తే మీకెన్నో సదుపాయాలు కలగజేస్తానని వాగ్దానం చేస్తున్నాను. చిన్ని చిన్ని ఉద్యోగులు 50,000, పెద్ద పెద్ద ఉద్యోగులు 5 లక్షలకి మించి లంచం తీసుకోకుండా ఉండేలా హామీ ఇస్తున్నాను. 10 లక్షలకు మించి కట్నం తీసుకుంటే 3 రోజులు కాపురం చేయకుండా ఉండేలా హామీ ఇస్తున్నాను. ఇకపోతే మీ సుఖం కోసం, మీ సంతోషం కోసం కొన్ని రాయితీలు మీకు. కొత్తగా మాకేమీ అక్కర్లేదు, మేము ఇక్కడ సుఖంగానే ఉన్నాం. ఈ విషయం కొత్తగా వచ్చిన చిరంజీవి సత్యవతి గారు కూడా ఏకీభవిస్తున్నారా? అలా కాదు, లేచి సభాముఖంగా తెలియపరచాలని మనవి చేస్తున్నాను. ఒక నరకం నుంచి బయటపడి ఈ స్వర్గంలో ఉంటున్నాను. ఆ సహాయం చేసిన చిన్నబ్బాయికి ఆ జన్మాంతం రుణపడి ఉంటాను. నువ్వు ఒక్కదాన్నే కాదమ్మా, అతని సేవలకు మేమంతా రుణపడి ఉన్నాం. అందుకే చిరంజీవి సత్యశివ సుందరయ్య ఉరఫ్ చిన్నబ్బాయికి రేపు వచ్చే పుట్టినరోజు మా ప్రభుత్వం తరఫున బర్త్డేగా జరిపిస్తానని హామీ ఇస్తున్నాను. మీ ప్రభుత్వం ఏం చేయక్కర్లేదు, మేమే ఘనంగా చేసుకోగలం. సత్యం, శివం, సుందరం అన్ని నువ్వే అయితే కట్టుకున్న మొగుడిని నేనేమిటి?
ఎందుకు వచ్చావు? ఎందుకు వచ్చానంటే వెధవ ప్రశ్న. నేను ఎప్పుడు ఇక్కడే ఉన్నాను, నీలో ఉన్నాను, నీ ఒళ్ళంతా నేనే ఉన్నాను, నీ నుదుటి బొట్టై ఉన్నాను, నీ మెళ్ళు తాళి బొట్టై ఉన్నాను, నీ కాలు వేలు మెట్టై ఉన్నాను. మన మధ్య భార్యాభర్తల బంధం తెగిపోయి చాలా ఏళ్ళయింది. నా దారి నేను, నా బ్రతుకుని నేను బతుకుతున్నాను. మాటి మాటికి వచ్చి నన్ను ఎందుకు ఇలా బాధ పెడతావు? అదేమిటి రాజీ, 5 భర్తలను ద్రౌపది ఏ భర్త తన్ని బాధ పెడుతున్నాడని ఏ పాయింట్లోనూ అనలేదు. అట్లాంటిది నేను ఏకైక భర్తని అడప సింగిల్ పాయింట్ మీద వచ్చావని నన్నే బాధ పెడుతున్నావు అంటే నువ్వు పతివ్రత లిస్టులో చేరడం చాలా కష్టం. నువ్వేమన్నా సరే, నా దగ్గర డబ్బు లేదు, నేను ఇవ్వను. సరే, నువ్వు ఇస్తేనే గానీ నేను వెళ్ళలేను. వదలండి ప్లీజ్. అదేంటి రాజీ, మన ఇద్దరి మధ్యన ఏదో అక్రమ సంబంధం ఉన్నట్టుగా అటు బెదిరించుకుంటావు. నేను తాళిగట్టిన మొగుడిని, మన ఇద్దరిని పవిత్ర బంధం అడ్డప్పుడు జుట్టునే. అమ్మగారు బెల్ కొట్టేశారు, క్లాస్ కి టైం అవుతోంది. పాండు చిన్నబాయి ఇక్కడ లేడు. పట్టపగలు కూడా చిన్న అబ్బాయితో ఏం పను? అమ్మగారు అన్నట్టు మర్చిపోయాను, చిన్నబ్బాయి మీకు 5,000 ఇమ్మన్నాడు. ఎవరో మహిళా మండి సుబ్బలక్ష్మి గారట, బాకీ కింద ఇచ్చారట. థ్యాంక్స్ రాజు, వాళ్ళ కోట 10,000, అందులో 5,000 ముట్లే, మిగిలిన 5,000 పాయింట్ కోసం వర్జన్ చూసుకుని వస్తా. టాటా, బై బై. అమ్మగారు పదండి. మహిళా మండలి సుబ్బలక్ష్మి గారు బాకీ చెల్లించేశారా? పద. అబ్బా కళ్ళు మండుతున్నాయి. నీ పాండు, నా కళ్ళల్లో కొట్టింది ఎవరు? నువ్వేనా? కాదు, మరెవరు? చిన్నబ్బాయి. కొత్త చీర ఇప్పుడే మార్చుకుని వచ్చాను. వేణుగోపాలరావు గారు వచ్చారని చెప్పడానికి వచ్చాను. అది చెప్పడానికి ఇది చేతిలో ఎందుకు? నేను వెళ్ళి ఆయన పిలుచుకురానా? అది నువ్వు నాకు చెప్పాలా? నువ్వు నాకు చెప్పాలా? రండి, ఎన్నాళ్ళకి దర్శనం. హైదరాబాదు మీటింగ్ వెళ్ళానమ్మా. వస్తూ ఈ దేవాలయం చూడాలనిపించింది, వచ్చాను. ఏమిటి ఈ సంవత్సరం కూడా రిజల్ట్స్ లో బీ కాలేజీ స్టేట్ ఫస్ట్ అంటే? కంగ్రాచులేషన్. అంతా మీ ఆశీర్వాదం. ఆ రోజు ఈ చిన్ని మొక్కకి మీరు నీళ్లు పోయకపోతే ఈ రోజు ఇలా నిలబడే వాళ్ళమే. బలేదారమ్మా, నా సొంత డబ్బు ఇచ్చానా? గవర్నమెంట్ ఫండే, కాకపోతే నేను పూజారిని మాత్రమే. అందరూ మీలాంటి పూజారిలో ఉంటే దేవుడికి కూడా మంచి పేరు వస్తుందండి. ఏం చిన్నబ్బాయి, బాగున్నావా? బాగున్నాను సార్. సార్, స్టేట్ వైడ్ లో మాది మంచి స్టాండర్డ్ ఉన్న కాలేజ్ కదా. ఇప్పుడు ఎందుకురా ఇవన్నీ? చెప్పనివమ్మా, చెప్పు. ఇంకా పెంచడానికి మీరు లోన్స్ ఇస్తున్నారట. దానికి అప్లికేషన్ ఎలా పెట్టాలి, దానికి ఎప్పుడు అప్లై చేయాలి? ఏమిటిది? ప్రధానికి ఒక సమయం సందర్భం ఉంటుంది. రాజేశ్వరమ్మా, వీడు నాకు కూడా పంపరాదు, నా పర్సనల్ సెక్రటరీగా పెట్టుకుంటాను. ఇక్కడి నుంచి తీసుకువెళ్లాల్సిన అవసరం లేదండి. తిరుపతిలో ఎలాంటి శాలతీలు బోర్డులేని దొరుకుతాయి. ఆ టిఫిన్ అని ఏర్పాటు చేయ వెళ్ళు. అవునరా, టిఫిన్ లో కూడా మీ మెస్ స్టేట్ ఫస్ట్. ఆ మెస్ లో పెద్ద గొడవ సార్. ఏమిటి? అది చెప్పడానికే వచ్చాను. రండి, ఇంకా పెరిగిపోతుంది. రండి. ఏమిట్రా, ఏమైంది? ఏమిట్రా, ఏం జరిగింది? వంట చేసే అయ్యర్ని ఇప్పుడు వాంగు అని పిలిచి నేను ఇట్టా కొట్టేసి టిఫిన్ రెడీ, మీరు రావచ్చు. ఇవాళ టిఫిన్ ఏమిట్రా? పెసరట్టు ఉప్మా సార్. వెరీ గుడ్. స్వీట్ ఏమో రవ కేసర్ సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. డ్రింక్ ఏమో బాదం కేక్ సార్. సూపర్ సూపర్. వేణుగోపాలరావుని. సారీ సార్, అయ్యో సారీ. ఇక్కడ పండగ బాగానే జరిగిందమ్మా. అది అక్కడ చెప్పండి సార్. ఇంటికి వెళ్ళిన తర్వాత మా ఇంద్రమ్మ ఎలా పండగ అది అక్కడ జరుగుతుంది? చెప్పండి సార్. అలాగే. తల్లి తల్లి ఇందిరమ్మ తల్లి, తల్లకిందులుగా పడుకున్నా సరిపెట్టుకున్నాను తల్లి. 3 సార్లు వచ్చి లేపినా గురక తప్ప ఏ సమాధానం లేకపోయినా సరిపెట్టుకున్నాను తల్లి. 9 దాటిపోతోంది తల్లి, ఇంకా సరిపెట్టుకుంటే కాలేజీ కూడా మూసేస్తారు తల్లి. లే తల్లి లే. ఇందిరమ్మ తల్లి, ఇంకో అరగంట సేపు పడుకుంటే నీ సొమ్మైపోయింది తండ్రి. నిన్న హోలీ పండుగ రంగులన్నీ చల్లుకొచ్చి ఇలాగే పడుకున్నావా తల్లి? అసలు నీకు నిద్రలా పట్టింది తల్లి? ఇంకో అరగంట సేపు పడుకుంటే నీ సొమ్మైపోయింది తండ్రి. ఇలా బీభత్సంగా పడుకుంటే రాత్రి కల్లోకి దెయ్యాలు రాక్షసులు రాలేదు. లే తల్లి లే. ఇంకో అరగంట సేపు పడుకుంటే నీ సొమ్మైపోయింది తండ్రి. రామచంద్ర, కాలేజీకి టైం అయిపోతోంది తల్లి. నువ్వు ఈ రంగులన్నీ వదిలించుకుని మామూలు చర్మంతో బయటపడేసరికి క్యాలెండర్లో తేదీ కూడా మారిపోతుంది. లేచి స్నానం చేయి తల్లి. ఇంకో అరగంట సేపు పడుకుంటే నీ సొమ్మైపోయింది తండ్రి. ఇందిరా, నాన్నగారు తల్లి. ఏమిటి, నేను తొందరగా నిద్రలేస్తాను తండ్రి అంటే
ఇంకో అరగంట సేపు పడుకుంటే నీ సొమ్మే పోయింది తల్లి అంటున్నావా తల్లి అన్నా ఆ? నా కాలేజీ పోదా నా చదువు పోదా పెద్దవాడివి చిన్నపిల్లలకి చెప్పాల్సింది ఇదేనా? ఏమండి ఉమ్, కావేరి ఎవరిదండి? నాది కాదు. గోదావరి? ఆ గోవింద ఇదేమో అడుగు. నాది కాదమ్మా. మరి గంగ ఎవరిదండి? నీదేమో నాకేం తెలుసు. ఏవి ఎవరివి కావు. మరైతే ఈ నదులు మావంటూ ఈ రాష్ట్రం వాళ్ళు, ఆ నదులు మావంటూ ఆ రాష్ట్రం వాళ్ళు. ఏమిటండి గొడవలు? పేపర్ తీస్తే చాలు. చిచి చిచి. కావేరీ నీళ్ళ కోసం గొడవ, కృష్ణా జలాల కోసం గొడవ, తెలుగు గంగ గురించి గొడవ. అందుకే గొడవ, కదా ఈ గొడవ. గొడవలన్నీ ఇప్పుడు లెక్క నదులన్నీ సముద్రంలో అందుకే తలదాచుకున్నాయి. ఆ నదులు చూస్తుంటే నాకు ఒకటే జాలి. జాలా జాలా. రెండోదేలేండి, ఆహా. అసలు ఈ గొడవలన్నీ లేకుండా దానికో పరిష్కార మార్గం ఆలోచించాను. చెప్పమంటారా? నువ్వు గోవిందయ్యతో చెప్పు, గోవిందయ్య ప్రైమ్ మినిస్టర్ తో చెప్తాడు, అప్పుడు దేశానికి ఉపయోగపడుతుంది. గోవిందయ్య, మీరే డైరెక్ట్ గా ప్రైమ్ మినిస్టర్ గారు ఫోన్ చేసి మాట్లాడితే తొందరగా పని అయిపోతుందమ్మా. ప్రైమ్ మినిస్టర్ గారి నెంబర్ ఎంతో? 0000000. ఈ లెక్చరర్ ఇంత స్ట్రిక్ట్ గా ఉన్నాడంటే రేపటి నుంచి మన పప్పులేం ఏమిటి ఇక్కడ కూర్చున్నారు? కొత్త లెక్చరర్ మేము లేట్ గా వచ్చాను బయటకు పంపించారు. నువ్వు వెళ్ళకే, నిన్ను పంపించేస్తాను. అన్నా ఇంతవరకు నా లెక్చర్ సావధానంగా విన్నట్టు నటించారో మరి ఏమిటో. ఓకే, ఐఎమ్ హ్యాపీ. అయితే మీ మనస్తత్వాలు నాకు బాగా తెలుసు. ఏదో కొత్త లెక్చరర్ కదా, 2-3 రోజులు ఆట పట్టించి ఏడిపిద్దాం అనుకుంటున్నారా? ఓకే, ఐఎమ్ హ్యాపీ. లేదు, ఇంకా 2-3 రోజులు నా సత్తా ఏమిటో మధించి తెలుసుకుందాం అనుకుంటున్నారా? ఓకే, ఫర్ దట్ ఆల్సో ఐఎమ్ హ్యాపీ. చాయిస్ ఇస్ యువర్స్. ఆర్ యూ స్టూడెంట్ ఆర్ ఎ లెక్చరర్? స్టూడెంట్ సార్. Get up. I said get up. What's your name? మిస్ ఇంద్రా. Hey, Miss Indira. You are already very late. ఎస్ సార్. నా పర్మిషన్ కూడా లేకుండా రైట్ రాయల్ గా వచ్చి కూర్చున్నావే. డూ యూ థింక్ ఇట్స్ ఆల్ రైట్? అబ్సల్యూట్లీ రైట్ సార్. లోపలికి వచ్చి కూర్చోడానికి ఫీజులు కడుతున్నప్పుడు మళ్ళీ ఇంకొకరి పర్మిషన్ ఎందుకు సార్? ఎందుకు లేట్ అయిందమ్మా అని అడగండి. ఓకే, ఐ బి హ్యాపీ. ఎందుకు లేట్ అయిందమ్మా మిస్ ఇందిరా? దట్స్ గుడ్. పొద్దున కాఫీయే లేట్ అయింది సార్. కుక్కు కుక్కు కాఫీ ఎందుకు లేట్ అయింది అని అడిగాను సార్. పాల మనిషి పాలు తేలేదు అన్నాడు సార్. పాల మనిషి పాలు ఎందుకు తేలేదు అని అడిగాను సార్. ఆవు పాలు ఇవ్వలేదు అన్నాడు సార్. ఆవు పాలు ఎందుకు ఇవ్వలేదు అని అడిగాను సార్. నేను గడ్డి మేయలేదు అంది సార్. గడ్డి Get out. యు సెండింగ్ మీ అవుట్ సార్. Yes, I'm sending you out. Get lost. Don't touch my feet. ఐమ్ టేకింగ్ మై బుక్స్ సార్. అమ్మా, మీరు పిలవలేదని నాకు అర్థమైపోయింది. అగైన్ యూర్ అన్ ఇడియట్. ఎన్ని పంపించేసరే, ఏమే నేను చెప్పినట్టే జరిగిందా? కొత్తవాడు, మన సంగతి తెలియదు పాపం. కమ్ ఆన్, లెట్స్ గో. ఇంతసేపు ఆప కూర్చుని ఇలా హడావిడి పడుతున్నావంటే ఏదో ఉంది. నువ్వు మాట్లాడకుండా ఏం జరుగుతుందో చూడండి. ఇలా మాస్టర్ వెనకాలే పెడుతున్నావంటే నిజంగానే ఏదో ఉంది. ఏమిటి తల్లి అది? గుండె ధైర్యం ఉంటే కళ్ళు తెరుచుకుని చూడు, లేకపోతే కళ్ళు మూసుకుని ఉండు. ఇంకో 5 సెకండ్లో ఈ కార్ ఆ స్కూటర్ కి టాట చెప్పు. తల్లి తల్లి తప్పు తల్లి, పాపం తల్లి, మాస్టర్ తల్లి, వదిలే తల్లి. అన్నా, మేడం, లోపల ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి, చూడండి. సార్? ఎస్, కెన్ ఐ హెల్ప్ యూ? ఏం లేదు సార్, మీ చెల్లి కస్తూర్బా కాలేజీలో చదువుతున్నారు కదా, అవును. కొన్ని డీటెయిల్స్ కనుక్కుందామని. లక్కీగా 2 రోజులు సెలవులు వచ్చాను. పార్వతి ఇక్కడికే వచ్చింది, ఇప్పుడు ఇక్కడే ఉంది. మీరు తప్పకుండా చేరండి. కస్తూరిబా ఉమెన్స్ కాలేజ్, ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఉమెన్స్ కాలేజెస్ ఇన్ ద స్టేట్. అన్నయ్య ఓహ్, నీకు 100 ఏళ్ళమ్మా. మా సిస్టర్ పార్వతి. నమస్తే. ఈవిడ మీ కాలేజ్లో చేరాలని డీటెయిల్స్ అవి అడుగుతుంటేను. అవును, నువ్వేంటి ఇలా వచ్చావు? నువ్వు కంగారు పడకుండా విను. నాన్నగారికి చిన్న స్కూటర్ యాక్సిడెంట్ జరిగింది. ఎలా జరిగింది? ఇప్పుడు ఎక్కడున్నారు? అదే ఆ తొందర వద్దంటున్నాను. ఆసుపత్రికి వెళ్ళి కట్టు కట్టించి ఇంటికి తీసుకెళ్తున్నాను. నువ్వు పద. ఏమన్నా, ఎలా జరిగింది? అందుకే మోపెడ్ మీద వెళ్ళొద్దు అని చెప్పేది. ఆ తొందరే వద్దన్నాను నేను. అనుకోకుండా స్కిడ్ అయిందిరా. ఇందులో కంగారు పడాల్సిందేం లేదు. పెద్దగా దెబ్బలు కూడా ఏం తగలలేదు. నీకు చెప్పి వెళ్తే మంచిది. ఆ తర్వాత నీకు ఎవరో చెప్పడం, నువ్వు కంగారు పడి పరిగెత్తడం. సరే, ఇప్పుడు ఎలా ఉంది? నువ్వు కాస్త తొందరపడకుండా మాట్లాడితే తొందరగా తగ్గిపోతుంది. కాలేజీకి సెలవు పెట్టి 2 రోజులు ఉంటానంటే నాన్న ఒప్పుకోవటం లేదన్నయ్య. అక్కర్లేదమ్మా, నేను ఉన్నాగా. అప్పుడెప్పుడు చెప్పావే, అనవసరంగా ఆబ్సెంట్ అయితే మీ కాలేజీలో మేడం ఊరుకున్నా. అతనెవరు? బాబు, చిన్నబ్బాయి. అతనే. ఆ చిన్నబ్బాయి ఊరుకోడని.
నాన్న కొంచెం జాగ్రత్తగా తీసుకెళ్ళు. అలాగేనయ్యా. నా కూతురు ఎంత చక్కగా డ్రైవ్ చేస్తుందో అని మురిసిపోయాం. ఇప్పుడు చూడు ఏం జరిగిందో. ఇంకా వస్తుంటే ఆ మాస్టర్ కాలో చేయ విరిగేది. అమ్మాయి డ్రైవింగ్ తప్పేం కాదటండి, అతనికి స్కూటర్ సరిగా నడపడం అని రాదు. అది చెప్తే నువ్వు నమ్మావు. రేపు నడిచేవాడికి డాష్ ఇచ్చి వాడికి అసలు నడవడమే చేత కాదంటే అప్పుడు ఇదిగా నీ కూతురు వారానికి 2 రోజులు కూడా కాలేజీకి వెళ్ళలేదట. ఆ సంగతి తెలుసుకున్నావా? పాపం కాలేజీలో మాస్టర్లు సరిగా పాఠాలు చెప్పట్లేదటండి. అందుకే 4 రోజులు సినిమాలకే వెళ్తుందట. పాపం అమ్మాయి మాత్రం ఏం చేస్తుందండి? ఆ దిక్కుమాలి సినిమాలు వారానికి 4-5 రిలీజ్ అవుతుంటే ఎవరు మాత్రం అంటే ఏం చేస్తారు? దేనిలోనూ నీ కూతురు అసలు తప్పే లేదంటారు. ఇదిగా నీతో చెప్పడం నాదే బుద్ధి తక్కువే. ఆ, అమ్మాయి డాడీ. రాజమండ్రిలో కస్తూరిబా కాలేజీ ఉంది. అవును డాడీ, చాలా డిసిప్లిన్ కాలేజ్ అని విన్నాను. విన్నావు కదా? ఆ కాలేజీలో నిన్ను చేర్పించడానికి ఏర్పాటు చేశాను. ఇది ఆపి నువ్వు వెళ్ళి పెట్టి బెడ సర్దుకో. గోవిందం నీతో పాటు వస్తాడు. అలాగే డాడీ. అదేంటండి, ఒక్కగానొక్క అమ్మాయిని పరాయి ఊరు పంపించేస్తారా? దాన్ని వదిలిపెట్టి నేను ఎలా ఉండలేవు. నిజమే. అది సరే, నువ్వు కావేరి గోదావరి నదీ జలాల గురించి ఏదో పరిష్కార మార్గం ఆలోచించానవే, ఏమిటిది? ఇలా రండి, కూర్చోండి. అన్నా, నన్ను కస్తూరిబా కాలేజ్ లో చేర్పిస్తారా తండ్రి? నేనా తల్లి? అయితే వెడుతున్నందుకు మీకు ఆనందంగానే ఉందా తల్లి? అవును తండ్రి, అక్కడ మనకి నో నాన్నగారి వరి, నో అమ్మగారి సపోర్ట్, నో నీ గొడవ. I'm a free bird! పద. ఆ దండాలేంటి? మీరేమో డ్రైవింగ్ నేర్చుకోమంటారు, నాకేమో భయం భయంగా ఉందండి. కస్తూరిబా కాలేజ్ అమ్మాయిల డిక్షనరీలో భయం అనే మాటే లేదు. రండి, స్టార్ట్ చేయండి. అబ్బా, 4 రోజుల నుంచి నేర్చుకుంటున్నారు, ఇంకా ఫస్ట్ గ్రేడ్ కూడా రావట్లేదు. ఇట్టకైతే ఎట్టకండి. పదండి పదండి. అది అది అయ్యో, ఇలా సైడ్ కి లాగేస్తుంది ఏమిటండి? మీరు ముందు హ్యాండిల్ స్టడీగా పట్టుకోండి. పైన వెళ్ళిపోతుందండి. స్టడీగా రైట్ లెఫ్ట్. అది నేను చెప్పేది వినండి, ముందు స్టడీగా పట్టుకోండి. అయినా పక్కకి లాగేస్తుందండి. ఎందుకు లాగేదు? మీరు ఇలా పళ్ళు బిగబట్టి వణుకుతూ డ్రైవ్ చేస్తే పక్క ఇంకర్మ పైకే లాగేస్తుంది. అదిగో అది చూడండి, నీకేం భయం లేదు, నేను ఉన్నాను కదా. కరెక్ట్. తొక్కండి. కరెక్ట్ కరెక్ట్, అలా. వెరీ గుడ్. అది 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 చూడండి. స్లో. కరెక్ట్ కరెక్ట్. కొంచెం స్లో చేయండి, స్లో చేయండి. బ్రేక్ బ్రేక్ ఉంది. సారీ అండి. ఏంటి సారీ? కొంచెంలో తప్పిపోయింది కానీ లేకపోతే ఏమయ్యేది? ఏమయ్యేదిరా? ఏమయ్యేది రానా? ఎక్కి కూర్చో. ఏమయ్యేదో నిజంగా నీకు గుద్ది చూపిస్తాను. ఎక్కరా? ఎక్కువ. ఎక్కుతా. ముందా సచివతి వెనకాల కూర్చోబెట్టురా. రావే. ఇదిగో ఐగ్రీవరావు, అద్దు మీరుతున్నావు. ఏ, నువ్వు ఈ సచివతిని ఒళ్ళో కూర్చోబెట్టుకుని చేతులు ఎక్కడ పడితే అక్కడ అద్దుల్లోనే వేస్తున్నావా? హద్దులు దాటుతున్నావు, హద్దుల్లోనే ఉన్నావు. అది మా సొంత విషయం. నువ్వు పోయా, వెళ్ళి నీ పని చూసుకో. ఒక్కడే ఎలా చూసుకుంటాను? నువ్వెంత పొరమోక ఇవాళ తెలిసింది. కలిసే చూసుకో. లక్ష్మి, అది వాళ్ళ బొమ్మ, బాగుండదు. వాళ్ళ బొమ్మ వాళ్ళకిచ్చే, పరువు పోతుంది. చెప్పేది విను. కాదండి, ఇది నా కృష్ణుడే. ఇక్కడ వెన్న తినేందుకు వచ్చాడు. వాళ్ళు వెన తెరిపించి వెనకాల పంపిస్తారులే. అయ్యా ఏమనుకోకండి, నువ్వు బయలుదేరు. నువ్వు రా చెప్తా. చింత చెట్టు మీదకి చెంపాజీ ఎక్కినట్టు అక్కడే ఉంది. కాదండి, నా కృష్ణుడు కాళీయమర్దనం చేస్తున్నాడు. కనిపించిన ప్రతివాడు నీకు కృష్ణుడే. చంపేస్తా. అలా అనుకుంటే మిమ్మల్ని కూడా కృష్ణుడే అనుకుంటున్నాను. నన్ను మాత్రమే అనుకో, అంతే. నువ్వు దిగరా. వేణుగోపాల, ఏమిటి స్వామి? ఆనాడు మా చీరలు నువ్వు దొంగిలిస్తే ఈనాడు ఆ కసితో నీ అక్షరాలు ఎవరైనా దొంగిలిచ్చారా?
అలా నట్టుతూ మాట్లాడుతున్నావు ఏమిటి స్వామి? నేను నత్తికృష్ణుడు అండి. రేయ్, నిన్ను అసలు వదలను. వాడితో మనకెందుకు? నువ్వు రా. అది కాదు ఇలా. ఏమయ్యా హయగ్రీవరావు, గతంలో ఒకసారి వాడి చేత తన్నులు తిన్నావు కదా, మళ్ళీ బుద్ధి లేకుండా వాడి జోలికి ఎందుకు వెళ్ళావు? దిగి ధైర్యంగా పారిపో. పారిపోవడం కాదు, వాడి పళ్ళు రాలగొడతాను. సాయంత్రం లోపల మొత్తం అయిపోవాలి. కానివ్వండి. సుందరయ్య, ఏంటండి? నేను నిన్నోటి అడుగుతాను, నువ్వేమనుకోగా? మీరు అడిగితే నేనేమనుకుంటానండి. అడగండి. నిన్న హైగ్రీవరావు నువ్వు ఒక అమ్మాయిని వెంటేసుకుని తిరుగుతున్నావు అన్నందుకు కోపం వచ్చిందా, లేకపోతే నీ నెత్తిని ఎక్కిరించినందుకు కోపం వచ్చిందా? నత్తినెక్కిరిస్తే నాకు కోపం రాదండి. దేవుడు పెట్టిన లోపానికి కోపం ఎందుకండి? మిమ్మల్ని అన్నందుకు నాకు కోపం వచ్చిందండి. సంస్కారం లేని వేదవాళ్ళు పురుగులు పెట్టి వస్తారు. అది సరే కానండి, ఈటీవీలో బాలుగారి పాడుతా తీయగా కోసం మీకు పాట నేర్పాను కదండి, అదేనండి వసంతుడికి ఎలా అది మీకు వచ్చేసింది కదండి. నీకెలా బాగా నెత్తొచ్చినప్పుడు ఓ పని చేయకూడదు, పోతుంది. ఏంటండి అది? ఏమిటంటే, నీకు ఏ అక్షరం మీదైతే నెత్తొస్తుందో ఆ అక్షరాన్ని అక్కడే వదిలేసి, అవసరమైతే ఆ భాషను కూడా వదిలేసి ఇంకో అక్షరం మీదకి వెళ్ళిపోయి ఇంకో భాషలో మాట్లాడేసాయి. ఏమిటో నాకు అర్థం కావట్లేదేంటి? ఇప్పుడు తెలుగులో నీకు ఒక అక్షరం మీద తన్నిందనుకో, వెంటనే ఇంగ్లీష్ లోనో కన్నడంలోనో తమిళంలోనో మాట్లాడేసాయి. అలా చేస్తే నచ్చిపోతుందంటారా? చూద్దాంగా, ఇప్పుడు హైగ్రీవరావు లాగా నీ కోపం వచ్చేలానే మాట్లాడతాను. అంటే మీరు చెప్పిన పద్ధతిలో నేను సమాధానం చెప్పాలి, అంతేగా? అంతే. చేసుకోండి సుమా. ఏం సుందరయ్య, ఏంటోయో పాపం సత్యవతికి చిన్నప్పుడే మొగుడు పోయాడు కదా, నీకు జాలిగా లేదా? ఎందుకు లేదు? దేవుడు దేవుడు అనుకుంటాం కానీ ఆయన చేసేవన్నీ హీ మేక్స్ లాట్ ఆఫ్ మిస్టేక్స్. హీస్ లైక్ us. అంతే కదా? అంతే అంతే. నెక్స్ట్. మరి అలాంటి అమ్మాయిని వెంటేసుకొని అక్కడికి ఇక్కడికి తిప్పుతున్నావుగా. పిచ్చి పిచ్చి ఉద్దేశాలతో తిప్పితే మాత్రం భగవాన్ బి మాఫ్ నై కరేగా. అవుననుకో, కానీ ఒకరికొకరు అంత దగ్గరగా కళ్ళో కళ్ళు కలిసిపోతూ ఒళ్ళో ఒళ్ళో ఉరిసిపోతూ ఆ అమ్మాయి మనసు కరిగిపోతే ఇందాక నుంచి నోడ్దా ఇదిని యాకేని వై ఆర్ ఇమాజినింగ్ సో మెనీ థింగ్స్? అది కాదు, మరిద్దరం అదే మీరిద్దరూ వయసులో ఉన్నవాళ్ళు, మాట కలిసి మనసు కలిసి ఆ తర్వాత అది పెళ్లి దాకా దారి తీస్తే ఆ దారిలో వెళ్ళిపోవడమే జరగాల్సిందేదో నడకం. ఇంత మాదిరి కడవలు ఎల్లి వెచ్చిరిందా నాంగ యారి ఆపటానికి? నిజంగా ఇది నీ మనసులోని మాటే అయితే నా మనసులో ఉన్నది చెప్పేనా? ఏమండి, నాకు ఒక చిన్న డౌట్. ఇందాకటి నుంచి వాడేదో ఊహిస్తున్నట్లు మీరు మాట్లాడుతున్నారే, అసలు మీ మనసులో ఉన్న మాట నాకు ఎలా తెలుస్తుందండి? కరెక్ట్ గా గంట సేపు స్నానం చేస్తుంది. నీదా? నాది కాదురా, నాది పండు. తొందరగా ఫినిష్ చేసి రండి. ఎంత డిస్టర్బెన్స్ వస్తుంది. ఏమండి ఏమండి, టైం అయింది, లేవాలి. ఏమిటయ్యా టైం అయిందండి, లేవండి. ఎంత అయింది ఇప్పుడు? 4:30 దాటిందండి. తెల్లారుజామున 4:30 అంటే మిడ్ నైట్ అయ్యా. అవతల సూర్యుడు వచ్చేస్తుంటే మిడ్ నైట్ అంటే లేవండి. ఇదిగో, నీకు నిద్ర రాకపోతే గోదావరిలోకి వెళ్ళి ఈత కొట్టు, అంతేగాని డోంట్ డిస్టర్బ్ మీ. కమ్ ఎట్ 9 o'clock and wake me up, ఓకే? 9 o'clock అయిపోయినట్టే, లేవండి. అబ్బా, ఏమిటి దౌర్జన్యం? నేను పుట్టిన దగ్గర నుంచి 9 గంటల ముందు లేచి అలవాటే లేదు. యు మస్ట్ నో ఇట్. తెలుసుకో. ఇదిగో, ఆ పాడు అలవాట్లు పోవటానికే మా కాలేజ్, అది ముందు తెలుసుకో అంతే. You say what you want to say. I'll do what I want to do. రండి రండి, టైం అయిపోతుంది. ఎక్కడికి తీసుకెళ్తున్నావు? రండి రండి. రండి, తీసుకోండి. ఏమిటిది? బ్రషా? ఇది ఎప్పుడు మీరు చూడలేదా? ఇంత పెద్ద బ్రష్ తో పెయింట్ చేయడం నేను ఎప్పుడు చూడలేదబ్బా. ఓహో, పాండు, ఈ చీపురు చూసి అమ్మా ఏమంటుందిరా? ఇది బ్రషా? ఇది ఎప్పుడు చూడలేదమ్మా? ఇంత పెద్ద బ్రష్ తో పెయింట్ చేయడం ఎక్కడా చూడలేదమ్మా. అయితే ఒకసారి ఇట్రా అమ్మా, వెనక్కి తిరిగమ్మా. ఏమంటారు దీన్ని? ఏమంటారు దీన్ని? ఏం చేస్తారు దీంతో? నేను ఇక్కడికి వచ్చింది యోగాసనాలు తపస్సులు చేయడానికి కాదు. ఐ జాయిన్ హియర్ టు స్టడీ డిగ్రీ. యు మస్ట్ నో ఇట్. అడ్మిషన్ ఫామ్ లో ఇక్కడ రూల్స్ కి రెగ్యులేషన్స్ కి ఫాలో అవుతానే నువ్వు సంతకం పెట్టావు. సో యూ హ్యావ్ టు ఫాలో ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఓకే, సిట్ డౌన్.
థ్రోట్ ప్రాబ్లం. ఇదేంటండి క్లాసు టైం అవుతుంది, వెళ్ళి స్నానం చేయండి. వర్షం వస్తోందిగా, ఎలా ఎలానా? ఇలా ఇలా రండి రండి, వెళ్ళండి, గడేసుకోండి. పొద్దునే ఏయ్! ఏంటి ఓన్లీ కోల్డ్ వాటర్. ఇక్కడ అందరు కోల్డ్ వాటర్ తో స్నానం చేస్తారు. ఆరోగ్యం ఆరోగ్యం అండి. రండి, ఆరోగ్యం. వెళ్ళండి వెళ్ళండి. స్నానాలంటే దిగ్గో తప్పు. అరే అరే స్నానం చేయమంటే రాయింద్ర అక్కడ కూర్చో. ఏమిటిది? కింద కూర్చుని తినాలా? నో టేబుల్స్. ఇక్కడ అందరు కిందే కూర్చొని తింటారు, వెళ్ళి కూర్చోండి. ఐ కాంట్. గివ్ మీ టేబుల్ ప్లీజ్. గెట్ మీ టేబుల్ ప్లీజ్. ఏమిటి? టేబుల్ టేబుల్. షట్ అప్ అండ్ సిట్ దేర్. చెప్పినట్టు విను, చుప్ చాప్ బయట జావ్. ఓకే. కూర్చోచి. ఈ స్టీల్ కంచులో తినాలా? నో నో. గెట్ మీ పోర్సిలిన్ ప్లేట్ ప్లీజ్. గెట్ మీ గాజు ప్లేట్ ప్లీజ్. నాకు అనవసరంగా కోపం తెప్పించదు. తెచ్చుకోకో తెచ్చుకోకో. గివ్ టైం. న్యూ గర్ల్ ప్లీజ్ ప్లీజ్. ఓకే ఓకే, న్యూ గర్ల్ న్యూ గర్ల్. చూడండి, పొద్దున్నే యోగా క్లాస్ లో యు మిస్బిహేవ్, కరాటే క్లాస్ లో కూడా యు మిస్బిహేవ్. ఇప్పుడు మళ్ళీ ఏమిటయ్యా ఇది? ఐ పేయింగ్ మనీ. ఇలా జైల్లో లాగా మూకులలో ముష్టికుడు పెడితే ఐ హేట్ ఇట్. ఐ ప్రొటెస్ట్. మన దేశంలో కోట్లాది మంది పారేసిన పులిస్ త్రాకుల్లో ఎంగిలి మెతుకులు తిని బతుకుతున్నారు. మనం చాలా అదృష్టవంతులు. ఈ మాత్రమైన కాదని మొరాయిస్తే 10 రోజుల పాటు పచ్చి మంచినీళ్ళు కూడా ఇవ్వను. తెలుగు సాహిత్యంలో గొప్పవిగా చెప్పుకునే పుస్తకాల్లో విశ్వనాథ సత్యనారాయణ గారి 1000 పడగలు ఒకటి. ఎన్నో విభిన్నమైన పాత్రలు, పాత్ర స్వభావాలు ఈ నవల్లో కనిపిస్తాయి. ఆ కవి సామ్రాట్ గురించి. ఇంద్రా, టైం ఎంత అయింది? వాచ్ మీ చేతుకుందిగా, చూసుకోండి. నిన్ను టైం అడిగింది నాకు టైం తెలియక కాదు, వాచ్ చూసుకోవడం చేతకాక కాదు. నీకు టైం విలువ తెలియచెప్పటానికి. ఆలస్యంగా క్లాస్కి వచ్చినందుకు క్లాస్ అయ్యే వరకు నుంచునుండు. గెటప్. హలో, గెటప్ గెటప్ అన్నారు మేడం. విశ్వనాథ్ సత్యనారాయణ గారి గురించి నీకేం తెలుసు? ఏం తెలీదు. ఎందుకు తెలియాలి? ఏమీ తెలియకపోవటం తప్పు కాదు, కానీ ఎందుకు తెలియాలి అనటం పొరపాటం. ఆయన తెలుగు జాతి గర్వించదగ్గ సాహితీమూర్తి. ఎప్పుడో మా తాతల నాడు ఏవో రాసిన మనిషి గురించి నాకెందుకు తెలియాలి? మోడర్న్ రైటర్స్ గురించి అడగండి, చెప్తాను. గెట్టప్ప పాప్ సింగర్స్ గురించి అడగండి, చెప్తాను. అబ్బో, అంత నాలెడ్జ్ ఉందా? గుడ్, మంచిదే. కానీ ఇక నుంచి మన సాంప్రదాయం గురించి, మన సాహిత్యం గురించి చెప్తాను, నేర్చుకో. ನೋಡಿ ಮೇಡಮ್, ನಿಮ್ಗೆ ಇಷ್ಟ ಇದ್ದದ್ದು ನೀವು ಹೇಳಿ. ನನಗೆ ಇಷ್ಟ ಇದ್ದಿದ್ರೆ ಕೇಳ್ತೀನಿ, ಇಲ್ಲ ಅಂದ್ರೆ ಬಿಟ್ಬಿಡ್ತೀನಿ. ದುಡ್ಡು ಕೊಡೋರು ನಾವು. ನಮ್ಗೆ ಇಷ್ಟ ಇದ್ದಿದ್ದೆ ನೀವು ಹೇಳ್ಬೇಕು. ఏమిటి ಹೇಳಬೇಕು? ನೀನು ಮಾತಾಡಿದೆಲ್ಲ ಅರ್ಥವಾಯ್ತು ನನ್ಗೆ. ನನ್ ಗೊತ್ತಿಲ್ಲ ಅಂತ ಕನ್ನಡದಲ್ಲಿ ಜಾಣಾಗಿ ಮಾತಾಡ್ಬೇಕು ಅನ್ಕೊಂಡಿದ್ಯಾ? ಈ ಮಾದ್ರಿ ಹುಚ್ಚು ಹುಚ್ಚು ಶ್ರೇಷ್ಠ ಮಾಡಿದ್ರೆ ನಿನ್ ಹಳ್ಳು ಮುರಿಯುತ್ತೆ. ఒళ్ళు మురియొత్తే అంటే పళ్ళు రాలిపోతాయి అన్నమాట మేడం అంటున్నారు. మొదటి తప్పుగా నీ పొగరు మొత్తాన్ని క్షమిస్తున్నాను. కాకపోతే నువ్వు ఈ రోజు మొత్తం అన్ని క్లాసుల్లో నుంచునే ఉండాలి. సుందరయ్య, అమ్మా, నెక్స్ట్ క్లాస్కి వచ్చే టీచర్స్ అందరికి చెప్పు, ఈ అమ్మాయి హోల్ డే నిలబడే ఉండాలి. అలాగేనమ్మా. మేడం ఏంటో తెలుసుకో తెలుసుకో. ఇటు ఇటమ్మా, ఇటు ఫేసింగ్ ఇటు.
వచ్చి కూర్చోమ్మా. మేడం పనిష్మెంట్ ఇచ్చారు. పనిష్మెంట్. అలాగా. పనిష్మెంట్ ఇచ్చారు. ఇందిరా కూర్చోవే. మధ్యలో మేడం కూర్చో. అబ్బో చిన్నబ్బాయి అంటే అంత ఇష్టమా? ఇది ఇష్టంతో చేసే పనా? మరి దేంతో చేసే పని? అసహ్యంతో చేసే పని, కడుపు మంటతో చేసే పని, కొట్టేయాలని చేసే పని. ఏమిటి మా చిన్నబ్బాయినే? మీ చిన్నబ్బాయినే, మీ చిన్నబ్బాయినే, మీ చిన్నబ్బాయినే. సరే ట్రాఫిక్ క్లాస్ కి రండి. ట్రాఫిక్ క్లాసా? అదేనండి పుస్తకాలు బైండ్ చేయడం, ఒడియాలు అప్పడాలు ఒత్తడం. క్రాఫ్ట్ క్లాసా? అదేనండి నేను అంటుంది. అక్కడ రండి ఇద్దరు తెలుసుకుందరు కానీ. నేను రావడం లేదు, నా కొంట్లో బాలేదు. అలాగా అయితే మెడిటేషన్ క్లాస్ కి రండి. మెడిటేషన్ క్లాస్ కి నేను రావడం లేదు. మిస్ ఇండియా పిక్చర్ కొడుతున్నాను, నువ్వు వస్తావా? అమ్మో సినిమాకే? అయితే మా చిన్నబ్బాయి పర్మిషన్ కావాలి. లేకపోతే క్లాస్ రూమ్ లో మేడం గారిని ఎదిరిస్తే రుచి చూసారు కదా, గోడ మీద రాసుకోటాలు చెట్టుకోటాలు. అలాగే చెప్పకుండా సినిమాకి వెళ్ళారనుకో ఒళ్ళంతా రాసుకోటాలు గోకోటాలే. మీరు రండి ముందు. చిన్నబ్బాయి నీకింత పవరా పొగరా? అమ్మగారు అమ్మగారు తేరు అమ్మగారు గోన్. థ్యాంక్ యూ ఆల్ హ్యాపీ. చేతి చేతి ప్లీజ్. స్పర్శతోనే నేను ఎవరో కనుక్కున్నావు అంటే ఎప్పుడు నీ మనసులో నేనే తిరుగుతూ ఉండుంటాను. అందులో ప్రత్యేకంగా ఇవాళ నీ మంగళసూత్రాలు పట్టుకుని మెడదాకా ఎగబాకుతూ ఉండుంటాను. గుర్తుందా ఇవాళ మన పెళ్లి రోజు? అది మర్చిపోయి చాలా ఏళ్ళైంది. మరి తల్లో మల్లెపూలు పెట్టుకుని మెలమెల మెలమెలమెల మెరిసిపోతున్నావు అన్నట్టు పాయింట్కి వస్తే చిన్నబ్బాయి ఊళ్ళోనే ఉన్నాడా? ఉన్నాడు కదా. మన పెళ్లి రోజు నువ్వు ఇంకో రకంగా జరుపుకున్నా, నేను మాత్రం పెద్ద మందు పార్టీ పెట్టుకున్నాను, దానికి 10,000 అవుతుంది. ఈ పాయింట్ లో నువ్వు లేవు ఇవ్వను అంటావు నాకు తెలుసు. అన్నట్టు చిన్నబ్బాయికి పెద్ద యాక్సిడెంట్ అయింది, నీకు తెలుసా? ఎలా జరిగింది? నీ రియాక్షన్ టెస్ట్ చేద్దామని చిన్న పాయింట్ విసిరా. అసలు ఈ మాత్రం అక్కడ నా మీద ఉంటే నీకు అపవాదం ఉండేది కాదు కదా. అవతల పార్టీకి టైం అయిపోతుంది. నా 10,000 10 పైసలు కూడా ఇవ్వను, నడు బయటికి. థ్యాంక్స్, ఈ పూటకి చాలు. బాయ్ రాజీ. అమ్మగారు రండి లోపల. ఇప్పుడు జరిగిన భాగవతం అంతా చూసావు కదా? అంతా చూశాను, అన్నీ విన్నాను అమ్మగారు. నీ గురించి కూడా చాలా అసహ్యంగా మాట్లాడాడు. ఏవేవో పిచ్చి సంబంధాలు అంటగట్టాడు. నీ మనసు కష్టంగా లేదు? నాకు తెలుసు నువ్వెంత బాధపడుతున్నావు. అవునా? ప్రతి మనిషి జీవితంలోనూ చీకటి వెలుగులుంటాయి. మేడం గారి జీవితానికి కాలేజీ వెలుగైతే చీకటా మొగుడు. ఆయన చదువుకున్నవాడన్నారు, లాయర్ అన్నారు, మరి ఇదేం బుద్ధని? భార్య సమాజంలో అంత మంచి పేరు తెచ్చుకున్నందుకు గర్వపడాలి. ఇంకా ఉన్నత స్థితికి వెళ్ళడానికి తను సహాయపడాలి. అంతేగాని రోజు రోజు ఇలా వేపుకు తింటుంటే నిజంగా ఆవిడ మహాసాధ్వి. పాము కాటు వేయటంలోనూ పులికి పంజా విసరటంలోనూ ఆనందం ఉంది. అలాగే కొందరు మనుషులకి ఇతరులను హింసించడం, వాళ్ళు ఏడుస్తుంటే సంతోషించడం అలవాటు ఉంటుంది. అది వాళ్ళ బుద్ధి. అమ్మగారు జీవితాంతం ఇలా బాధపడాల్సిందేనా? దీనికి మనమేం చేయలేమా? అదే ఇంతకాలం అది అమ్మగారి సొంత విషయం అని జోక్యం చేసుకోలేదు. కానీ వాళ్ళు ఏదో ఒకటి తేల్చేసుకోవాల్సిందే. ఆ
జాగ్రత్త. థ్యాంక్ యూ. ఆగో, ఇంత రాత్రి వేళ ఒక ఆడపిల్ల హాస్టల్ రూల్స్ అతిక్రమించి ఎక్కడి నుంచి వస్తున్నావు? ముందు చెయ్యొదులు. నేను ఎక్కడికి వెళ్తానో ఎక్కడి నుంచి వస్తున్నానో అన్ని నీకు చెప్పే చేయాలా? ఐఎమ్ నాట్ అ స్లేవ్. ఐ హావ్ మై ఓన్ లిబర్టీ. ఏయ్, ఇక్కడ క్రమశిక్షణకు ప్రతి ఒక్కరు బానిసే. ఏంటి లిబర్టీ? ఇలా వచ్చినప్పుడు మీ ఇంట్లో వాళ్ళు అడిగితే ఇదే సమాధానం చెప్తావా? మా అమ్మ నాన్న అస్సలు అడగరు. ఒకవేళ మా ఇంట్లో పనిచేసే సర్వెంట్ నీలాగా అధిక ప్రసంగం చేస్తే లాగి ఒక్కటి కొడతాను. తొందరకి విసిగిస్తూ ఉంటాయి. అతను నిప్పయ్యా నిప్పు నాలాగా లుచ్చా లఫింగ్ కాదు. ఈ గ్లాస్ తీసుకెళ్లి నిమ్మరసం పట్టరా. క్షమించు బాబు. మీతో పాటు మర్యాదగానే కాస్త విస్కీ తీసుకుంటారేమోనని. నేను ఇక్కడ మర్యాదలు తీసుకోవడానికి రాలేదు. మర్యాదగా ఒక మాట చెప్పిపోదామని వచ్చాను. చూడండి, నా గురించి మీరు ఎంత చెడ్డగా మాట్లాడినా నేను సహించాను. కానీ మా అమ్మగారిని ఇలా చిత్రవద పాయింట్కి వచ్చేసావా? నేను అప్పుడే అనుకున్నాను ఏదో డైరెక్ట్ పాయింట్ పట్టుకొచ్చావని. మీకు కావాల్సింది డబ్బే అయితే ఎంత కావాలన్నా ఎప్పుడు కావాలన్నా నేను ఇస్తాను. ఈ నిమ్మరసం సాక్షిగా చెప్తున్నాను. పుచ్చుకో బాబు పుచ్చుకో. అసలు నా పాయింట్ ఏంటో డైరెక్ట్ గా అర్థమయ్యేట్టుగా చెప్తా. ఏమిటి ఇలా చేదుగా ఉంది? అడవినేమో అందులో గింజలేని జాతి అజీర్ణం పోగొట్టి జఠరాగ్ని బాగా పెంచుతుంది. డబ్బు గురించి ఆమె బాధ పెడుతుంటే చెప్పండి, ఎంత కావాలి? 5 10 10. ముందు నా పాయింట్ అర్థం చేసుకో చిన్నబ్బాయి. నా రాజ్యం అంటే భారీగా 3 ప్రాణాలు, ఆవిడ పేరు 4వ ప్రాణం, ఆవిడ ప్రతిష్ట 5వ ప్రాణం, సుఖ సంతోషాలు 6 7 ప్రాణాలు. డైరెక్ట్ గా పాయింట్ వస్తున్నావా తిప్పుతున్నావా? తిప్పట్లేదు, డైరెక్ట్ పాయింట్ గా వచ్చా. మేము విడిపోయామా, ఆ విరక్తితో స్కూల్ పెట్టింది. డబ్బు కోసం పీడిస్తున్నానా, ఆ కోపంతో స్కూల్ ని కాలేజ్ చేసింది. ఇప్పుడు అపవాదులు అపనందులు వేస్తున్నానా, ఆ కసి ఉక్రోషంతో ఈ కాలేజీని తప్పకుండా యూనివర్సిటీని చేసిన. ఆవిడ బంగారు భవిష్యత్తు కోసమే నేను లుచ్చల్లా పెంగలా ప్రవర్తిస్తున్నా. ఈ నిమ్మరసం సాక్షిగా చెప్పరా నమ్ముతాను. నిమ్మరసం సాక్షిగా ఒరే పాండు, ఏమిటి ఇంకా చిన్నబ్బాయి రాలేదేంట్రా? ఇప్పుడు ఇది ఎన్నో ప్రశ్న? ఎన్నడిగాను? భోజనం చేయకుండా వెళ్ళాడు కదా, తినుంటాడా అని ఒకసారి, చాలా పొద్దుపోయింది ఎందువల్ల ఆలస్యమై ఉంటుందిరా అని రెండోసారి, ఇప్పుడు ఇంకా రాలేదేమిట్రా అని మూడోసారి. అసలు ఆ చిన్నబ్బాయి అంటే ఉత్తి పేరే. వేలు విడిచిన పెద్దవాడు వస్తాడు, దారి తెలుసు. నువ్వు వెళ్ళి పడుకో. అది కాదురా. ఏం ప్రశ్న ఇక? నేను నిద్ర వస్తాను, వెళ్ళు. పార్వతి, ఒంట్లో బాలేదా? లేదు, ఏమిటో నిద్ర పట్టడం లేదు. డాక్టర్ని పిలవాలా? అవసరం లేదు. నువ్వు నిద్రపోవడానికి ఏవో మాత్రలు వేసుకుంటావా? కాంపోసా? ఆ మాత్రలు ఇస్తావా? అలాగే. డైరెక్ట్ గా పాయింట్ రమ్మంటే ప్యాంట్ మీద నిమ్మరసం బాబు, బాబు, ప్యాంటు నేను ఉతికి పంపిస్తా. లుంగి నేను కడతా. నాకు ఏంటో నువ్వు కట్టేది లుచ్చెల్లఫంగ్. కట్టుకుని వాళ్ళకి నువ్వేం మర్యాద ఇస్తున్నావు? లుచ్చెల్లఫంగ్. దూరంగా ఉండి దుమారం లేపితే అది అలా పైకి వస్తుందో. పాయింట్ పై పాయింట్ చెప్పాను కదా బాబు. ఏంట్రా నువ్వు చెప్పింది? అదేంటి బాబు, రామాయణం అంతా విని రాముడు సీత. రామాయణం కథ నీకు తెలుసా? చెప్పు బాబు. రామాయణంలో పాండవులు 100 మందా, కౌరవులు 5గురా? ఏంటి రామాయణ కథలోనా? లేకపోతే నీ కథలోనారా లుచ్చెల్లఫంగ్? రారా, ఇప్పుడు రామాయణంలో పాండవులు 100 మంది ఉన్నారా? ఆ 100 మందిలో మొదటి వాడి పేరేంట్రా? శ్రీరామచంద్ర. పాండవుల్లో మొదటి వాడి పేరు శ్రీరామచంద్ర. దుర్యోధనుడురా లుచ్చెల్లఫంగ్. ఫోన్ వచ్చిందని చెప్పు బాబు. అమ్మగారు నీకోసం ఫోన్ చేశారు, పోదాం పదండి. అమ్మ దేవత, దేవాలయంలో ప్యాంట్ లేకుండా దారిలో కొనుక్కుందాం బాబు, పోదాం పదండి. మళ్ళీ డబ్బు గిబ్బు అన్నా ఉంటే గబ్బు లేచిపోద్దు లుచ్చెల్లఫంగ్. నా ప్యాంట్ మీద బాబు ప్యాంటు బజార్లో కొనుక్కుందాం బాబు. డైరెక్ట్ గా పాయింట్ కి వచ్చి 4 ఉతికున్నట్టయితే నాకు ఈ అవస్థ ఉండేది కాదు. బాబు రిక్షాలో నుంచి పడిపోతా, సరిగ్గా కుక్కండి. అమ్మో,
బాబు బాబు దిగుతావా? ఆ? దిగండి. ఏంట్రా దిగేది ఆ? అంటే నేను ఇప్పుడు దిగితే నువ్వు దీని మీద ఎక్కి నన్ను బాబు, అది కాదు బాబు. బాబు, అది కాదు. ఆటోలో వెళ్ళిపోదాం బాబు. ఆటో చెప్పలేదంట్రా గట్టిగా పట్టుకోండి. అమ్మో బాటిల్ కేసే. సత్యవతి సత్యవతి ఎవరు సత్యవతి ఏమిటిందిరా కిటికీలోంచి నల్లగా కనిపించాడు దొంగ అనుకుంటా కారిడార్లోకి పరిగెత్తుకెళ్ళాడు జాగ్రత్త ఉంటొస్తున్నాను గీత ఈ గీతలే దొంగ శ్రీలత శ్రీలత వస్తున్నా. ఏమిటిందిరా? ఎవరో దొంగ ఇటే వెళ్ళాడు ఎక్కడ ఇటు ఇటు వెళ్ళాడు జాగ్రత్త జాగ్రత్త చూడండి దొంగటే దొంగటి ఇటువైపు వెళ్ళాడట ఏంటి తలుపు తీసుంది ఏంటిరా ఏమైంది మీరే చూడండి మీరెంత చెప్పినా నేను నమ్మను. ఇంతకు ముందు ఎప్పుడు ఇలా జరగలేదే. అవును మేడం. వాట్ గర్ల్స్ వాట్ హ్యాపెన్? All of you go to your rooms, please. వెళ్ళండి. చిన్నబాయ్ చిన్నబాయ్ ఒరేయ్ చిన్నబాయ్ చిన్నబాయ్ లేవరా మంచి ఒరేయ్ చిన్నబాయ్ నిమ్మరాజు వచ్చి పడుకొని చిన్నబాయ్ ఒరేయ్ లేవరా లేవరా ఒరేయ్ పార్వతి నేను ఈ పక్కన ఎలా తెలియదు ఏమిటమ్మా ఒకసారి అర్జెంట్ గా బైక్ రండి మేడం రండి మేడం త్వరగా రండి రండి ఏమైందమ్మా రండి చూడండి లక్ష్మి ఇక్కడ
లక్ష్మి ఇక్కడ ఎక్కడా ఇక్కడండి. అయ్యో 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 అదేమిటి పొరపాటున నీళ్ళలో జారి పడ్డావా లేకపోతే కావాలని దిగావా? కావాలనే. ఓసి, మామూలుగానే డీజిల్ ఇంజన్ లాంటి గురక ఇప్పుడు నీళ్ళలో నాని ముక్కులు దిబ్బలేశాయంటే గురకతో ఇళ్ళు లేచిపోతాయి. అసలు ఎందుకు దిగావు? అలా ఇలా చూశాను. ఆ, ఈ కొలను కనిపించింది. ఆహా. వటపత్రం మీద నా స్వామి నిద్రిస్తున్నాడేమోనని చూద్దామని వచ్చాను. ఓసి, దీని పిచ్చి ముదిరిపోతుంది. వటపత్రశాయి కనిపించాడా? అసలు వటపత్రమే కనిపించలేదు. ఒక వటపత్రం తీసుకురారు. నువ్వు బయటికి రా, ఇద్దరం కలిసి తెచ్చుకుందాం. అమ్మో, నేను రాలేను. ఏ కూరుకుపోయావా? కాదు, ఆ. నా స్వామి నా బట్టలు దొంగిలించి చెట్టెక్కి కూర్చున్నాడు. ఓసి, నీ అమ్మ కడుపు కారా. ఆయన అడిగి నేను బట్టలు తీసుకొస్తాను, నువ్వు బయటికి రావే. నేను ఇక్కడి నుంచి ఎలా రానండి? ఏ స్వామి, ఆ చిలుపుతను ఆపి మా బట్టలు మాకిచ్చేవయ్యా. శ్రీకృష్ణ, అమ్మా, గోపాల, ఏమిటి? ముకుంద, ఎత్తుకో. మురారి, తప్పులా. రావయ్యా. తప్పులా. శ్రీకృష్ణ. సుందరయ్య తానుగా ఇంత పని చేశాడు అంటే నమ్మలేకుండా ఉన్నాను. వాడు చూసినప్పుడల్లా ఏదో దూర బంధువును చూసినట్టు అనిపించేదే కానీ పరాయివాడనే భావనే కలిగేది కాదు. కల్మషం లేకుండా గలగల మాట్లాడుతూ తల్లో నాలుగులా ఉండేవాడు. ఎవరైనా పెడదారి పట్టించలేదు కదా. పట్టిస్తే పట్టుకుపోవడానికి పసివాడండి. పాలకి నీళ్ళకి తేడా తెలీదు. నా ఆశలు కలలన్నీ కాలేజీలోనే నింపుకున్నానే. ఇవాళ ఏమైంది? తాటికాంత అక్షరాలతో పేపర్లోకి ఎక్కాను. ఒక దేవాలయం అనుకున్న క్షేత్రంలో శీలభంగాలు, ఆత్మహత్యలు జరుగుతున్నాయని ఇష్టం వచ్చినట్టు రాస్తున్నారు. ఇప్పటికే ఎంతమంది కాలేజీ మానేసి వెళ్ళిపోయారో తెలుసా? నిజమే. ఇదంతా ఆ సుందరయ్య కారణంగానేగా. మనం ఎరిగిన దగ్గర నుంచి తెల్లగా కనిపించే మల్లెపూ ఉన్నట్టుండి నల్లగా కనిపించింది అంటే దాని వెనకాల ఏ కారణం ఉండదంటావు? అవునమ్మగారు, అది నిజంగానే తెలుసుకోవాల్సిన అవసరం. అతను ఒకవేళ ఈ తప్పు చేయకపోతే. నువ్వు కూడా ఏమిటి సత్యవతి? అవన్నీ ఒక పిచ్చివాడు చేసినప్పుడు. వాడు శుభ్రంగా తాగడం జరిగింది. అమ్మాయి గదిలోకి వెళ్ళడం జరిగింది. ఆమె మంచం మీద చచ్చే తలుచుకుంటేనే అసహ్యం వేస్తుంది. గోపాలరావు గారు, నేనే పాపం చేశానని ఈ శిక్షలు. అగ్ని సాక్షిగా నా చిటికిన వేలు పట్టుకుని జీవితాంతం కలిసి నడుస్తానన్నవాడు నట్టెట్లో ముంచాడు. కన్నబిడ్డలా నా చిటికిన వేలు పట్టుకుని నా దగ్గర నడుకును నేర్చుకున్నవాడు అదే పని చేశాడు. ఇవన్నీ ఆటుపోటు లాంటివి, కలకాలం ఉండవమ్మా. డాడీ, ఏమ్మా? నేను మీతో వచ్చేస్తాను డాడీ. ఎందుకు? నాకు చాలా భయంగా ఉంది. భయం ఎందుకమ్మా? ఆ చచ్చిపోయిన పార్వతి రోజు నా కల్లోకి వస్తోంది. నా గుండెల మీద కూర్చున్నట్టు, నా గొంతు పట్టుకున్నట్టు. ఏమిటో, ఐఎమ్ నాట్ గెటింగ్ స్లీప్. ఐఎమ్ వెరీ స్కేర్డ్ డాడీ. అదేమిటమ్మా, భయం అయితే పోగొట్టుకోవడానికి ప్రయత్నించాలి కానీ పిరిగిదాలా పారిపోతావా? నో 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 నో, యూ మస్ట్ బి బ్రేవ్ అండ్ ఫేస్ ది సిచ్యుయేషన్. లేదులేండి, ఇందరిని తీసుకువెళ్ళండి గోపాలరావు గారు. మా ఇన్స్టిట్యూషన్ మీద ఎంతో నమ్మకంతో ఇందరిని ఇక్కడికి తీసుకొచ్చారు. కానీ ఇవాళ దాన్ని నడిపే నాలోనే ఒక పిరికితనం ఏర్పడింది. నేను వెళ్ళిపోతాను. అక్కడే ఒక మంచి కాలేజీలో చేర్పించండి. ఆ రోజు నేను కావాలని తాగలేదు. ఆ ఏ కాంపురం గాడు దేంట్లో ఏది కలిపేశాడు నిమ్మకం చెప్పేశాడు. తాగడం తప్పే, తప్పు. కానీ ఆ తర్వాత ఆ మనసు, ఆ అమ్మాయి. నేను ఒకటి అడుగుతాను, మనసు విప్పి చెప్తావా? నువ్వు ఆ పార్వతిని నిజంగానే కావాలనుకున్నావా? అంటే నువ్వు కూడా నన్ను అనుమానిస్తున్నావా? వాళ్ళకు అన్నం పెట్టేటప్పుడు నన్ను అమ్మలా చూసుకునేవాళ్ళు, తప్పు చేస్తే దండిస్తే నాన్నలాగా అనుకునేవాళ్ళు. అలాంటి అనుబంధం ఉన్న వాళ్ళతో నేను నన్ను క్షమించి సత్యం. నీ మనసు నొప్పించాలని నేను ఈ ప్రశ్న వేయలేదు. తొందరపడి ఆత్మహత్య చేసుకుందే పార్వతి. కనీసం ఆమె ఆత్మకైనా నీ మనసులోని ఈ మాటలు వినిపించాలని అలా అన్నాను, అంతే. శివాలయంలో శివుడు ఉన్నాడంటారు, రామాలయంలో రాముడు ఉన్నాడంటారు, చర్చిలో యేసు ప్రభు ఉన్నాడంటారు. కానీ నేను అమ్మగారిలోనే అన్ని దేవుళ్ళు చూసుకున్నానే.
మరా దేవుళ్ళు కూడా నేను తప్పు చేశాను ఎందుకు బయట పంపించేసేయాలి? ఆ క్షణంలో అందరూ కంటికి కనిపించిందే నిజం అనుకున్నారు. నేను దోషిగా తీర్పిచ్చాను. కనిపించింది అంతా నిజమేనా? మనకు దూరం నుంచి చూస్తే ఆకాశం సముద్రం కలిసిపోయినట్టు ఉంటుంది, అది నిజమేనా? ఉప్పు కర్పూరం కంటికి ఒకేలాగుంటుంది, అది నిజమేనా? అది నిజం కాదు అని చెప్పే గడియ రావాలి కదా. వస్తుంది. అవతల హాస్టల్లో టిఫిన్ పెట్టే టైం అయింది, మీరు వెళ్ళండి. నాకు ఏమిట్రా? నీకు సుందరయ్య అంటే ఇష్టమే కదా, అయితే మరి ఎందుకు ఇలా చేసావు? ఏం చేశాను? నేను చూశాను. ఆ రోజు రాత్రి తూలిపోతున్న సుందరయ్యని వరండాలోంచి నడిపించుకుంటూ తీసుకెళ్ళి నువ్వేగా. పాండు, ఏమిట్రా నువ్వనేది? అవును, వరండాలో పడుకున్నాను కదా నేను. నా కాలెవరో తొక్కినట్టే చూస్తే సుందరయ్యని వరండాలోంచి నడిపించుకుంటూ తీసుకెళ్తున్నావు పార్వతి గతికేసి. ఒరే పాండు, దేవుడు సాక్షిగా సుందరైన గదిలోకి తీసుకెళ్ళింది నేను కదరా. నువ్వు కాదా? ఆహా. అయితే ఎవరో నాకు అర్థమైపోయింది. సుందరయ్య, సుందరయ్య! ఇదిగో సుధాకర్ గారు, నమస్కారం. ఆ తాళం తీసి అలాగే ఇంటికి పట్టుకెళ్ళండి. నా తాళం నేను తెచ్చాను, వేసుకుంటాను. అయ్యా, ఇంకొక గడువు ఇవ్వండి, మీ డబ్బు సుత్తాగా చెల్లించేస్తాను. చూడండి, ఎన్నాళ్ళు నేను ఈ బిల్డింగ్ ఓనర్గా ఎప్పుడూ ప్రవర్తించలేదు. అద్దెలు బకాయి పడ్డా చదువుపోతూ వచ్చాను. ఏదో బిజినెస్ బాగుండే కదా, డబ్బు ఒప్పు కావాలంటే 25,000 రూపాయల దాకా ఇచ్చాను. దేనికైనా లిమిట్ అంటూ ఉండాలండి. ఇక నన్ను బతిమాల ప్రయోజనం లేదు. లేదు సార్, అనుకోకుండా మా బ్యాడ్ టైం, నా వ్యాపారం దెబ్బతింది, అన్నీ ఒకేసారి వచ్చాయండి. అవన్నీ నిజమే సార్, కానీ నాకు కూడా నష్టం రావాలని కోరుకోవడం తప్పు కదా. అయ్యో, ఏది ఏమైనా బకాయిలన్నీ తీర్చేసి మళ్ళీ కావాలంటే ఇక్కడే వ్యాపారం పెట్టుకుందండి. వెళ్ళండి వెళ్ళండి, దయచేసి వెళ్ళండి ప్లీజ్. ఎవరో నువ్వు, ఏం కావాలి? పోగండి చేయి. ఎక్స్క్యూజ్ మీ సార్, నారాయణమూర్తి మాస్టర్ గారి ఇల్లు. మీరెవరు? నా పేరు సుందరయ్య, కస్తూరిబా ఉమెన్స్ కాలేజ్ పనిచేసే సుందరయ్య. నా చెల్లెలు చావు కారుకుంటుమే కదా. నిన్ను ఎవరైతను? ఎందుకు కొడుతున్నావు? వీడేనా చెల్లై చావు కారుకుడైన సుందరయ్య. ఈ వయసులో నువ్వు మానసికంగా కుంగిపోవడానికి కారుకుడైన సుందరయ్య. మన ఇంట్లో సరదా సందడి పోవడానికి కారుకుడైన సుందరయ్య. ఆగరా, నీ కోపం వల్ల, నువ్వు కొట్టడం వల్ల మనం పోగొట్టుకున్న దాన్ని తిరిగి పొందలేమురా. కొట్టనివ్వండి మాస్టర్, నా మీద తను చూపించే కోపం తనకు చెల్లెల మీద ఎంత ప్రేమందో తెలియజేస్తుంది. చెల్లెల్ని పోగొట్టుకున్న అన్నయ్యకి అతను ఆవేశం రావడం తప్పులేదు. ఏమిటో, అమ్మాయి పోవడంతో ఈ ఇంట్లోంచి లక్ష్మీదేవి వెళ్ళిపోయినట్టుంది. దాంతో మనసుకు శాంతి, మనుషుల్లో సహనం పూర్తిగా చచ్చిపోయాయి. నువ్వేం అనుకోకు బాబు. మాస్టర్, మీది పార్వతిది రక్త సంబంధం, నాది పార్వతిది అన్నా చెల్లెల బంధం. తను నాకు కట్టిన ఈ రాఖీ సాక్షిగా చెప్తున్నాను. తోబుట్టుతో మరో విధంగా ప్రవర్తించే అంత నీచుడిని కాదు సుధాకర్. సారీ. చెల్లైపోవడం, నాన్నగారు వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకోవడం, నా వ్యాపారం దెబ్బతింటాం, ఇవన్నీ నన్ను పిచ్చివాణ్ణి చేశాయి. ఐఎమ్ సారీ. ఇలాంటి పరిస్థితుల్లో నీకు ఈ అన్నయ్య ఉన్నాడని మర్చిపోకు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ లలిత అనే అమ్మాయి. థ్యాంక్ యూ. వెల్కమ్. హలో చిన్నబ్బాయి. నీకు 100 ఏళ్ళు లలిత. వాట్ ఎ ప్లెజెంట్ సర్ప్రైజ్. మనం కలిసి 2 సంవత్సరాలు అవునా? అవును, బాగున్నావా? ఎక్స్క్యూజ్ మీ, జస్ట్ మినిట్. yes మేము డ్రెస్ ఫెస్టివల్ ఒకటి ఏర్పాటు చేస్తున్నాం. ఆల్ ఇండియా నుంచి డిజైనర్స్ ని ఇన్వైట్ చేస్తున్నాం. ఆ కాన్ఫరెన్స్ కి డిన్నర్ ఏర్పాటు చేయాలి. ఓ వెరీ నైస్. పేపర్లో చూశాను, బెస్ట్ డ్రెస్డ్ ఉమెన్ ని ఫారెన్ ట్రిప్ తీసుకెళ్ళి ప్రెజెంటేషన్ సెరమనీ, క్యాష్ అవార్డ్, అదేనా? ఎస్ మేడం. నన్ను కూడా మోడల్ గా తీసుకోకూడదు?
మా చిన్నబ్బాయి చేత డిజైన్ చేయించుకుని నేను కూడా కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేస్తాను. Why not? Sure. They are taking me serious. No, just a joke. చూడండి, అక్కడ మిస్టర్ ప్రభాకర్ నాయర్ అని ఉంటారు. He's the right person to arrange. Thank you. Bye. సారీ చిన్నబ్బాయి. నిన్నింత మంచి పొజిషన్ లో చూస్తుంటే నాకెంత ఆనందంగా ఉందో తెలుసా? ఎవరి రికమెండేషన్ మీద నాకు ఈ జాబ్ దొరికిందో చెప్పు. నువ్వే చెప్పు. నేను కస్తూర్బా కాలేజ్ స్టూడెంట్ ననే. కొరడా పుచ్చుకుని మాకు ఒక పర్సనాలిటీ ఇచ్చింది నిజంగా నువ్వే. We are really grateful to you. నేనేం చేశాను? అంతా మేడం గారు చేసింది. అన్నట్టు మేడం నిన్ను కాలేజ్ నుంచి. అదంతా ఒక పెద్ద కథ, తీరిగ్గా ఉన్నప్పుడు చెప్తానులే. నువ్వు చెప్పాలా? నువ్వేమిటి, నీ క్యారెక్టర్ ఒకటి నాకు తెలీదా? అరే నుంచోబెట్టి మాట్లాడుతున్నాను. కమ్ లెట్స్ హావ్ సమ్ కాఫీ. కాఫీలు డిన్నర్లు తర్వాత నువ్వు నాకు చిన్న హెల్ప్ చేయాలి. అడగాలేమిటి, ఆర్డర్ వేయాలి గాని. ఏమిటది? ఏమిటండి భలేవరే, నేను చీఫ్ గెస్ట్ ఏమిటండి? రిడిక్యులస్. ఎందుకండి రెడిక్యులస్? అసలు మీ స్టేటస్ ఏమిటి, మీ ఫ్యామిలీ ఏమిటి, మీ అందచందాలేమిటి, మీ కళాభిరుచి ఏమిటి, అసలు మీరేమిటి? ఫ్రాంక్లీ ఐ యామ్ ఆస్కింగ్, యు నో వాట్ యు ఆర్? ఏమిటో నన్ను ఇలా పొగిడేసి యు ఆర్ మేకింగ్ మీ టూ స్మాల్. ప్లీజ్. థ్యాంక్స్. అసలు ఎక్స్క్యూజ్ మీ, ప్రోగ్రామ్ ఏంటి? హలో, మా హోటల్లో ప్రతి నెల ఏదో ఒక కల్చరల్ ప్రోగ్రామ్ జరుగుతుంటుందండి. జస్ట్ ఎంకరేజ్ ద హిడెన్ టాలెంట్ టు ఎక్స్పోజ్ ద ఆర్టిస్ట్. ఓకే, అలాగే. సారీ అండి. ఇట్స్ ఓకే. అందులో ఈ నెల జరిగే ప్రోగ్రామ్ కి చీఫ్ గెస్ట్ మిస్ ఇందిరా. అవును, మీ నేమ్ ఎలా స్పెల్ చేస్తారు? మిస్ INDIRA. INDIRA. సపోజ్ ఇన్విటేషన్ లో ఆర్ మిస్ అయిందనుకోండి, అప్పుడు మిస్ ఇండియా. దట్స్ రైట్. థ్యాంక్ యూ మిస్ ఇండియా. యు ఆర్ ద చీఫ్ గెస్ట్. వి ఆర్ మీటింగ్ దేర్. బై. ఓ మై గాడ్. Ladies and gentlemen, give a big hand to our chief guest. Please come. నమస్తే. Please. Please have a seat. Please. థ్యాంక్ యూ. కూర్చోండి. Shall we start? యా. తీసుకో. థ్యాంక్ యూ. ఏమిటంటున్నారు? బాక్స్ ని ఓపెన్ చేయమంటున్నారు. Wow, excellent, marvelous, correct? Very nice. I want to meet you. Okay. రండి, come in. Please sit down. I think మేకప్ రిమూవ్ చేస్తున్నారనుకుంటాను. హలో జోకర్ సార్, మీకోసం మన చీఫ్ గెస్ట్ గారు వెయిట్ చేస్తున్నారు. ఓకే, నేను ఈలోగా వెళ్ళి డిన్నర్ ఏర్పాటు చేసి వస్తాను. ఓకే. అలాగే. సారీ అండి, జస్ట్ 5 minutes. ఓకే, జస్ట్ 5 minutes. ఓకే, జస్ట్ 5 minutes. ఓకే. హలో ఇంద్ర గారు. హలో. ఏమిటండి, ఎవరన్నా కొత్త వాడిని చూసినట్టు చూస్తున్నారు? నేను అక్కడ కస్తూర్బా కాలేజీలో ఉన్నప్పుడు జైలు వార్డెన్ గా ఉండేవాడిని, చిన్నబ్బాయి, మర్చిపోయారా? అబ్బే, ఆ కాలేజీ జైలు కాదు, మీరు జైలరు కాదు. దట్స్ ఎ నైస్ కాలేజ్ అండ్ యూర్ ఎ నైస్ పర్సన్. థ్యాంక్ యూ. బొక్కే తెచ్చారు నా కోసమేనా? బాగా యాక్ట్ చేశానా? అయినా మీరు చేసే యాక్టింగ్ ముందు నేను ఎక్కడ అవుతానులేండి. నో, ఇప్పుడు మీరు చేసింది చూసిన తర్వాత మై గాడ్, యూర్ రియలీ గ్రేట్. ప్రామిస్. 2-3 చోట్ల నిజంగానే ఏడిపించేశారు. తలుచుకుంటేనే ఇప్పటికీ కన్నీళ్ళు వస్తున్నాయి. ఏమండి, అవి నిజం కన్నీళ్ళే అయితే నా ఖర్చు త్యాగం చేస్తాను. అబ్బే, మీలాగా నేను యాక్టింగ్ చేయలేనండి. కావాలంటే చూడండి, ఉప్పగా ఉంటే నిజమైనవి, చప్పగా ఉంటే ఉత్తుత్తివి.
ఎందుకులేండి, ఇంకోసారి ఇంకా బాగా ఏడిపించి అప్పుడు టెస్ట్ చేస్తాను ఆ కన్నీళ్ళలో ఎంత నిజాయితీ ఉందో. ఏమిటి పాత బుద్ధి పోలేదు. టెస్ట్లు ఎగ్జామినేషన్లు పెట్టడానికి ఇదేం కాలేజ్ కాదు. కమాన్ చీఫ్ గెస్ట్ మిస్ ఇండియా, లెట్ us go for dinner. Come on, sit down. ఏంటండి మరీ ఇంత మర్యాద ఇవాళ చేసేస్తున్నారు? మీరు చీఫ్ గెస్ట్ కదండి. అవునండి, ఇంత మంచి మనిషితో అక్కడ కాలేజీలో అంత పిచ్చిగా బిహేవ్ చేశానేంటి అబ్బచి? మీ తప్పేం కాదులేండి, నేను కొంచెం మొండిగానే ప్రవర్తించాను. అంతే అంటారా? అప్పుడు నా తప్పేం లేదు. అమ్మయ్య, అవును ఏం తీసుకుంటారు? మీ ముందు తీసుకునేదే ఉందండి, ఆకుకూరలు, అల్లం పచ్చడి. అది అక్కడ గచ్చింతలు లేనప్పుడు. ఇప్పుడు నేను ఫ్రీ బర్డ్ అండి. సారీ ఫర్ ది డిస్టర్బెన్స్. సుందరయ్య, నువ్వు స్పెషల్గా లాబ్స్టర్ సూప్ అడిగావు కదా, పంపిస్తున్నాను. తర్వాత జింజర్ చికెన్ ఫిష్ ఫ్రై. ఓకే ఓకే. నువ్వు పోర్క్ తినవు కదా? పోర్క్ మీరు తింటారా? అబ్బే నో అండి. సో క్యాన్సిల్ ద పోర్క్. లలిత, నువ్వు ఎలా మేనేజ్ చేస్తావో నాకు తెలియదు. ఐ వాంట్ సమ్ ఇంపోర్టెడ్ విస్కీ, 1 బ్లాక్ లేబుల్ అండ్ 1 శువాస్ రీగల్. ఓకే, నేను తీసుకుంటే మీకు అభ్యంతరం లేదుగా? అబ్బే నో అండి. పర్ఫార్మెన్స్ మెచ్చుకున్నాం కదా, కొండ మీద కోతింతేమన్నా తీసుకురావాల్సిందే. ఇంకా కొత్త కొత్త కోరికలు రాకుండా మేనేజ్ చేయండి. ఐ హ్యావ్ మై ఓన్ లిమిటేషన్స్. ఓకే. ఇడియట్స్. విజయండి, ఆ తర్వాత వాడి సంగతి తెలుసుకుంటే. Hi, baby. Hello, baby. Hi, baby. Hello, baby. Hey, I'm first. I'm Okay, first. only 10 minutes. Oh. Only 10 minutes. Thank you. Thank you. Hi, baby. Oh. Don't touch me. Hey, hey, Come on. సుందరయ్య! Hey, not సుందరయ్య వస్తాడు, తప్పేస్తాడు. Hey, what is it? సుందరయ్య! Hey! సుందరయ్య! సుందరయ్య, ఉషు షాట్ ఏమిటి? కొట్టు! కొట్టమంటున్నానా? ఉషు షాట్ ఏమిటి? అయ్యో! అది టమాటో సాస్. మీరు పదండి. ఇదిగోండి మీ కారు, ఇదిగోండి మీ తాళాలు. భలేవారండి, ఏదో బాకీ చెల్లించేసినట్టు వాకిట్లో చెప్పి వాకిట్లోంచి వెళ్ళిపోతారా? రండి లోపలికి ప్లీజ్. ఓకే రండి. ఏమండి, అదిగో మీ కారు, ఇదిగో మీ తాళాలు. వస్తానండి. ఎలా వెళ్తారు? అదేంటండి, నన్ను ఎవరైనా బంధించారా వెళ్ళకపోవటానికి? బంధిస్తే ఉండిపోతారా? అమ్మో, చేతల్లోనే తిట్టనుకున్నాను, మాటల్లో కూడా. నమస్కారం సార్. సుందరయ్య, ఎప్పుడు వచ్చావు? ఈ మధ్యనే అండి. ఆ జరిగిందంతా విన్నానయ్యా. అదంతా ఒక గ్రహణం లాంటి సంఘటన అనుకో. పోనీ నీ మీద కక్ష కొద్దీ ఎవరైనా ఇరుక్కుంటారేమో. డ్రైవర్ని ఎక్కడికైనా పంపించారు? లేదమ్మా, చూడు, గంగిగోవి లాంటి వాడివి నువ్వెవరికి అన్యాయం చేస్తావయ్యా? అదే నాకు అర్థం కావట్లేదు సార్. వదిలేవయ్యా, నిజాల కాలమే నిర్ణయిస్తుంది. అది నేను ఎప్పుడో మర్చిపోయాను సార్. డ్రైవర్ రెడీ అండి. అదేమిటమ్మా, రాక ఇంటికి వస్తే ఏమీ తీసుకోకుండా వెళ్తాడా? భాగ్యం, మేమిద్దరం డిన్నర్ తీసుకుని వచ్చాం. చేసొస్తే చేసొచ్చారులేవయ్యా, మా తృప్తి కోసం ఏదైనా తీసుకో. సరే, మీ తృప్తి కోసం ఇది తీసుకుంటున్నాను. కారు తాళాలు తల్లి. గుడ్ నైట్. గుడ్ నైట్. ఇట్స్ ఓకే.
అమ్మా వడ్డించమంటారా? సత్యవతి, వాడెక్కడున్నాడో నీకేమైనా తెలుసా? ఎవరమ్మా? నాకు బాధ కలిగితే పెద్దవాడిలా ఓదార్చే ఓ సత్యం, సమస్య వస్తే చదువుకున్న వాడిలా పరిష్కారం చేసే ఓ శివయ్య, కష్టం వస్తే కావలసిన వాడిలా ఆదుకునే ఓ సుందరి. ఈరోజు ఏ పేరుతో వాడిని తలుచుకోవాలి, ఏ పేరుతో పిలవాలి? ఇక్కడ ఎవరు తప్పు చేసినా శిక్షించాల్సిందేన నియమాలు నిబంధనలు నేనే ఏర్పాటు చేశాను. కానీ అవి నన్నే తిప్పికొట్టి నాకు వాటిని దూరం చేస్తాయనుకోలేదు. జరిగే ప్రతిదీ మన మంచికే అని పెద్దలంటారే, కానీ ఏ మంచి కోసం ఇంత చెడు జరిగిందని? ఏమిటండి మీరు అనేది? ఏముంది, పుణ్యం పురుషార్థం వచ్చే పని చెప్పాను. పుణ్యం ఏమిటి, పురుషార్థం ఏమిటి? వాళ్ళ బుద్ధికి డిజైన్ చేసిన డ్రెస్ మీరు వేసుకొని మిస్ డ్రీమ్ గర్ల్ గా ఎన్నికారనుకోండి, అప్పుడు అతను బెస్ట్ డిజైనర్ గా అతను షాప్ హెల్ప్ చేసినట్టు ఉంటుంది, అది పుణ్యం. ఆ తర్వాత మీ పేరు పర్సనాలిటీ పాపులర్ అయింది అనుకోండి, అది పురుషార్థం. ఏమండి, నిజంగా ఈ ఐడియా మీదా చిన్నబ్బాయిదా? ఈ ఐడియా 100% చిన్నబాయిది. అది సక్సెస్ అవుతుందన్న నమ్మకం 100% నాది. ఏమండి, నిజంగా మీరు నా పర్సనాలిటీ చూసి ఇంత సాహసం చేస్తున్నారా పాపం? ఏమండి, కుమ్మరి చేయబడగానే కుండకు ఆకారం వస్తుంది కదా, కంసాలు చేయబడగానే కనకానికి మెరుగు వస్తుంది కదా, అలాగే మా చిన్నబ్బాయి చేయబడగానే మీరు కాదండి, మీరు కానే కాదండి. ప్లీజ్ ఒప్పుకోండి. ఏమిటోనండి, ఐ డోంట్ థింక్ సో. సారీ అండి. నో అండి. అయ్యో, మీరు అలా అంటే ఎలా అండి? ప్లీజ్. నా మీద నాకు నమ్మకం లేదండి. ఇంకొకసారి ఆలోచించండి. సారీ అన్నాను కదండి. ఇంద్ర గారు కాదు కూడదన్నప్పుడు కాదకూడదని ఐ అండర్స్టాండ్. మనం అంత బలవంతం చేయడం మంచిది కాదు. ఓ పని చేద్దాం, మాధవి ఎలాగో ఇష్టపడింది కదా, ఆ అమ్మాయిని ఫిక్స్ చేద్దాం. ఓకే ఓకే ఇంద్ర గారు, బెటర్ లక్ నెక్స్ట్ టైం. ఓకే, ఉంటానండి. అదే ఏమిటమ్మా ఇంతలోనే అంత సీరియస్ అయిపోతారు? ఏదో హాస్యానికంటే అది నిజంగా తీసుకోవడమేనా? ఏమండి చెప్పండి. మాధవి లతలు అక్కర్లేదు, మళ్ళీ పందుల్లో అక్కర్లేదు. ఆ? నిజంగా నేను పనికొస్తానా? అంత అందంగా ఉంటానా? ఇప్పుడు నెగ్గదీసి అడిగేస్తే నిజం చెప్పేయాల్సి వస్తుంది. ఏమిటి? ఇంత కురూపిని నేను ఎక్కడా చూడలేదండి. ఆ చంపక చారడేసి కళ్ళేమిటి, కోటేరేసినట్టు ముక్కేమిటి, లేత తమలపాకుల్లాగా పెదాలేమిటి, చందనపు బొమ్మలాగా ఆ ఆకారం ఏమిటి, అబచి. Good evening, ladies and gentlemen, and a warm welcome to all of you. దాదాపు 25 మంది జంటలు పోటీ చేసిన ఈ కాంటెస్ట్ లో ది పర్ఫెక్ట్ పేర్ అంటే ఒక అపురూపమైన జంటగా మిస్టర్ సుందరయ్య అండ్ మిస్ ఇందిర గారు ప్రథమ స్థానం గెలుచుకున్న సందర్భంలో ఈ చిన్న గెట్ టుగెదర్ ఏర్పాటు చేయడం అయింది. నిజంగా ఇది ఫర్ 2 reasons, 2 విధాలుగా నాకు గర్వకారణం. నంబర్ 1, ఆ డ్రెస్ తయారు చేసింది మా సంస్థ. నంబర్ 2, ఆ డ్రెస్ డిజైన్ చేసింది మా చిన్నబ్బాయి. సో ఇన్ దిస్ కాంటెస్ట్ ఈ ట్రోఫీ గాని ఆ క్యాష్ ప్రైజ్ గాని మా చిన్నబ్బాయికి చెందుతాయని సభాముఖంగా మీకు మనవి చేస్తున్నాను. సో లేడీస్ అండ్ జెంట్మెన్, ప్లీజ్ గివ్ దెమ్ అ వెరీ బిగ్ హ్యాండ్, మిస్టర్ సుందరయ్య అండ్ మిస్ ఇందిరా. Just a minute. Yeah, that's it.
ఓకే ఓకే రెడీ రెడీ వన్ మోర్. లేదు సుందరయ్య, కష్టపడింది నువ్వు, సాధించింది నువ్వు. ఆ క్యాష్ ప్రైజ్ కూడా నీకే చెందాలి. దాంట్లో నాకు ఒక్క పైసా కూడా వద్దు. నా బుట్టికి వచ్చిన పేరు చాలు. ఈ డబ్బు నీకుగా ఇవ్వట్లేదు సుధాకర్. ఆ రోజు పార్వతి నాకు రాఖీ కట్టిన రోజు తన చేతులు నిండేలా బహుమతి ఇవ్వాలనుకున్నాను. ఆ కోరిక ఇలాగైనా తీర్చుకొని మాస్టారు. సుందరయ్య, ఇన్ని సంవత్సరాలు పుస్తకాలు చదివి పిల్లలకు పాఠాలు నేర్పాను. ఇప్పుడు నీలాంటి మనుషుల్ని చదివి ఎంత మంచి పాఠం నేర్చుకున్నానయ్యా. మాస్టారు, ఎక్కడున్నావయ్యా? పడ్డారా? ఇంకా లేదు. పడి రక్తం కడితే ఎంత బాగుండేదో. ఈ యమునా జలాలతో అభిషేకం చేసేదాన్ని. ఏమండి, ఇది యమునే కదా? ఒకప్పుడు యమునే, కానీ ఇప్పుడు గోదావరి. అయినా నీళ్లు మాత్రం యమునే. ఆహా కృష్ణ, నీ ఇల్లు బంగారుగాను. ఇదిగో మరీ అలా ఒడ్డుకేసి వెళ్ళకు. ఆంధ్రాలో నది ఒడ్లు బాగుండవు. కొంచెం దూరంగానే ఉండి విహరిస్తూ ఉండు. నేను ఇప్పుడే చిన్న పని చూసుకుని వచ్చేసేస్తాను. ఇదిగో నేను చెప్పింది నది ఒడ్ల గురించి, నా గురించి కాదు. ఏకాంబరేశ్వర గారు, సారీ లేట్ అయింది. కృష్ణ, నీలమేఘశ్యామ, అలా బిందెలు మోస్తున్నావేమయ్యా? స్వామి కృష్ణ, స్వామి స్వామి కృష్ణ, నీలమేఘశ్యామ, కృష్ణ కృష్ణ, ఆగవయ్యా. కృష్ణ ముక్కుందా? ఏంట్రాజు ఇలా చిక్కిపోతున్నావు? ఆహార వ్యవహారాలు ఏదైనా పొరపాటు విషయం కాదే. ఇదిగో ఏకాంబరేశ్వర గారు, మీ ఇద్దరు ఇలా సరాగాల్లో పడి కొట్టుకుపోతే అవతల నా భార్య గోదాట్లో కొట్టుకుపోతుంది. డైరెక్ట్ గా పాయింట్ కి వచ్చేయమంటారా? వచ్చేయండి మరి. పాయింట్ ఏంటంటే రాజు, నా క్లయింట్ నువ్వు నడుపుతున్న కాలేజీ భవనం మొత్తం కొనేయాలనుకుంటున్నారు. కొనటానికి డబ్బు పరంగా గానీ పరపతి పరంగా ఎంత డబ్బు ముడుతుంది? అడ్డడ్డడ్డ చూసేటయా నా రాజు ఎంత తెలియగలదో డైరెక్ట్ గా పాయింట్ కి వచ్చేసింది. అవును రాజు, మన ఇద్దరం ఇంత తెలియగలం విడివిడిగా ఉండకుండా కందా బచ్చల్లా కలిసి ఉంటే. ఇదిగో మాస్టారు, మీరు మళ్ళీ సరాగాల్లో పడిపోతున్నట్టున్నారు. అసలే వరద గోదావరి. నా భార్య అందులో కిష్టకిష్ట అందంటే నేను అంతర్వేది దాకా వెళ్ళి ఏరుకోవాలి. ఎంత మిగులుతుందో ఏమిటో. నా టెన్షన్ నాది. స్పీడ్ అప్. పాయింట్ ఏంటంటే నీ కాలేజీలో జరిగిన సంఘటనతో ఎడం చేయబోయింది, చిన్న అబ్బాయి లేకపోవడం కుడి చేయపోయింది. ఇక నువ్వు అవుట్ దానిలాగా బతికేదానికంటే కాలేజీ మూసే ప్రసక్తే లేదు. నేనే కాదు, నా శవం కూడా ఇక్కడి నుంచి కదలదు. చూడండి, ఈయన ఇంత పచ్చగట్టి వేసి మేపుతున్నారని తెలుసు. దయచేసి మీ ఇంట్లోనే గట్టి పోషించండి. కానీ ఇలా ఇళ్ల మీదకి పంపి చూసేవటయ్యా నా రాజీ ఎలా నన్ను గంగిగోవుతో పోల్చిందో. బిఏ తెలుగు లిటరేచర్ అనర్గళంగా అరగంట దంచేయగలదు. ఏమి దంచటమో ఏమిటో. ఇంకా సేపు ఇలాగే దంచితే కాల్గేట్ పళ్ళప్పుడే రాలిపోతాను. వామ్మో, చాలా పవర్ఫుల్ లేడీ. ఇదిగో ఏకాంబరేశ్వరరావు గారు, ఇక నేను ఈ స్థలము బిల్డింగులు కొనడం కల్లా, ఇక్కడ క్లబ్ ఆవిర్భవించడం కల్లా, నీ కమిషన్ నీకు రావడం కల్లా. ఓరి నీ దుంప దగ్గర దర్శు తెచ్చారు కదయ్యా. క్లైమాక్స్ లో హీరోలాగా అలా అరుస్తానే. రాజీ, ఇది చాలా సీరియస్ మ్యాటర్. ఈ స్థలం కొనటం ఖాయం, ఇక్కడ క్లబ్ రావటం ఖాయం, నా కమిషన్ తీసుకోవడం ఖాయం. నీ మనసు మార్చుకుని నీ సిద్ధాంతాలతో రాజీ పడితే నీకు క్షేమం. మీరు సమయానికి వచ్చి సేవ్ చేశారు, లేకపోతేనా అమ్మో. ఏమిటి గోపికలతో గోపాలకృష్ణుడు సయ్యాట్లాడుతున్నట్టు ఆ సీను? నాలో ఏం అట్రాక్షన్ ఉందో కానండి, ఈ ఆడపిల్లలు అబచి ఇంకాసేపు అయి ఉంటే నేను ఎత్తిపోయి ఏం చేసేవాళ్ళు. అది సరిగానండి. ఏం చేసి ఉండేవారు? అది ఎందుకులేండి, ఎక్కడికైనా లంచ్కి వెళ్దారండి. ఏం చేసి ఉండేవారని నేను అడుగుతున్నాను. ఒక ఆడపిల్ల మగాడితో ఏం చేస్తుందో అని అడిగితే ఇంకో ఆడపిల్లతో ఎలా చెప్పాలా అని ఆలోచిస్తున్నాను. అంత చెప్పకూడదా? చెప్పకూడదా అంటే మరి చెప్పాలంటే మరి బాయ్ సుందర్ డార్లింగ్. సీ యు డార్లింగ్. బాయ్ బాయ్. సీ యు టుమారో. ఓకే కమింగ్. ఓకే ఓకే. మరి ఇంత ఇదిగా దీనికే మీరు ఇలా అంటున్నారు? ఆ అమ్మాయి అయితే నన్ను ఇంటికి పిలిచి అసలు ఇంటికి పిలిచిందా? మీరు వెళ్ళారా? ఏదో టీకి పిలిచింది కదా, పోనీ అక్కడ వెళ్ళేసరికి ఎందుకులేండి అక్కడ ఎందుకులేండి. లెట్స్ హావ్ సమ్ లంచ్. ఇంటికి పిలిచి ఏం చేసిందో చెప్పండి. ఏంటండి మీరు మరి నాకు అసలు ఎలా ఈ టాపిక్ వదిలేండి, రండి. మీరు చెప్పకపోతే నా మీద ఒట్టే. సరే, ఇప్పుడు కాసేపు మీరు నేను ఆ అమ్మాయిలాగా నటిద్దాం, సరేనా? సరే అండి. ఇప్పుడు మీరు నేను కదా, వచ్చి డోర్ బెల్ నొక్కండి. ఇలా తలుపు తీశాను. హాయ్ సుందర్ డార్లింగ్, సో నైస్ ఆఫ్ యూ టు కమ్. కమ్ ఆన్ సిట్ డౌన్. హౌ ఆర్ యూ? హాయ్ హాయ్. ఇంతటితో ఊరుకోవచ్చు కదా, ఏదో పిచ్చి పాట పాడుతూ ప్యార్ కియా తో డర్నా క్యా
ప్యార్ కియా తో డర్నా క్యా జబ్ ప్యార్ కియా తో డర్నా క్యా. ఇలా కాలుతో గోకటం, ఆ తర్వాత నా చెయ్యి ఇలా తీసుకుని చిటిక్కని గిల్లేసి చిక్కని ముద్దు పెట్టేసింది. ఏమండి? హలో హలో, మీరు నేనండి. నేను అక్కడ చేసినట్టు మీరు ఇక్కడే చేయట్లేదేంటి? ఏం చేశారు? ఇలా వదిలించేసుకుని వచ్చేసాను. ఏ ఆ అమ్మాయి నచ్చలేదా? నచ్చడం నచ్చకపోవడం యూ ఫర్గెట్. గోకడాలు గిల్లడాలకు వచ్చిన అమ్మాయి ఆ తర్వాత అమ్మో వాట్ am I to do? I'll be helpless. అసలు అంతవరకు ఎందుకు రానిచ్చారు? నేను ఇంకో అమ్మాయిని ప్రేమిస్తున్నానని చెప్పొచ్చుగా. అలాంటి వాళ్ళు ఎవరు లేనప్పుడు అబద్ధం చెప్పి ఎలా నమ్మించడం? ఎలాగే ఉంది ఆ అమ్మాయి. ఎక్కడ చూసినా మన ఇద్దరం ప్రేమలో పడి ఆడుకుంటున్నట్టు పాడుకుంటున్నట్టు కనిపిద్దాం. నిజమని నమ్మేసి తనే జారుకుంటుంది. నిజమైన ప్రేమే నమ్మేటట్టు పడిపోవాలి మన ఇద్దరు. ఎట్టా అంతేగా? ఇలాగేనా? నాన్న, ఏమ్మా? ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించింది, పెళ్లి చేసుకోవాలనుకుంది. మనస్ఫూర్తిగా ప్రేమించినప్పుడు పెళ్లి చేసుకోవడంలో తప్పే ఉందమ్మా. కానీ ఆ అబ్బాయికి పెద్దగా చదువు లేదు, డిగ్రీ లేదు. అదేంటి చదువు సంచ లేని వాడితో ఆ అమ్మాయి ఏం సుఖపడుతుంది? పైగా డిగ్రీ కూడా లేకపోతే ఆ అబ్బాయి ఏం ఉద్యోగం చేసుకుంటాడు? భాగ్యం, చదువు డిగ్రీ అన్నీ ఉండి సంస్కారం లేదనుకో, అప్పుడు ఆ పిల్ల ఏం సుఖపడుతుంది? అతనికి ఆస్తిపాస్తులు కూడా లేవు నాన్న. ఇది మరీ బాగుందమ్మా. చదువు సంధ్య లేకపోయినా పర్వాలేదు, ఆస్తిపాస్తులు కూడా లేకపోతే అమ్మాయికి తిండి ఎలా పెడతాడు బాబు? గోవిందయ్య, పంచపక్ష ప్రమాణాలే తిండి కదయ్యా. భార్యను పంచప్రాణాలుగా చూసుకునే భర్తతో గంజి తాగినా అమృతంతో సమానమేనయ్యా. అది కరెక్టే బాబు. అతనికి కన్నవాళ్ళెవరో తెలియదు, తల్లిదండ్రి లేని అనాథ. ఇదెక్కడ సోద్యమే? ఉన్న అవలక్షణాలు చాలక పైగా అనాథ కూడానా? తల్లి తండ్రి ఉండి వాళ్ళ మాట వినిపించుకోక జులాయిగా తిరిగేవాడైతే ఏం చేస్తావే? పోనీ కులం గోత్రం అంటూ అయినా ఉన్నాయా? పెద్ద కులంలో పుట్టి పేరున్న గోత్రం ఉండి ఘోరమైన పనులు చేసే దౌర్భాగ్యులు ఎంతో మంది ఉన్నారు. నన్ను అడిగితే మంచి మనసు సత్ప్రవర్తనలే మనిషికి కులం గోత్రం. ఏమ్మా, నువ్వు చెప్పేది సుందరయ్య గురించేగా? సుందరయ్య గురించా? అవునమ్మా. అబ్బాయి అతను, అమ్మాయి నేను. ఈ పెళ్లికి నీకే అభ్యంతరం లేదు కదా? అది కాదమ్మా. 100 ఏళ్ళు అతనితో కాపురం చేయడానికి ఇందరు సిద్ధపడుతుంటే రేపో మాపో రాలిపోయేవాళ్ళం. అతను అల్లుడుగా చేసుకోవడానికి మనకు అభ్యంతరం ఏంటి? నువ్వు వెళ్ళి అతను తీసుకురామ్మా, నేను మాట్లాడతాను. వెళ్ళరామ్మా. ఏమండి, ఏమిటండి ఇదంతా? ఇందిరా చిన్నపిల్ల ఏం కాదే, చదువుకుంది. తన బాగోగులేమిటో తనకు తెలీదా? మా పెళ్లికి మీరు ఒప్పుకున్నందుకు, త్వరలోనే జరిపిస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. కానీ నాది ఒక చిన్న కోరిక. ఏమిటది? నా దురదృష్టము పరిస్థితుల కారణంగాను మా మేడంకి నేను దూరం అయ్యాను. కానీ ఈవేళ సభ్యత సంస్కారం ఉన్న ఓ మనిషిలా మిగిలిన్నానంటే అందుకు కారణం ఆ తల్లే. అందుకే మా పెళ్ళి ఆవిడ కళ్ళ ముందు ఆ కస్తూర్బా కాలేజ్లోనే జరగాలి. అంతే కదా, మీ పెళ్లి ఆవిడ సమక్షంలోనే ఆ కాలేజీ ఆవరణలోనే జరిగేటట్టు చూస్తాను. శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు. స్వస్తి శ్రీ చాంద్రమాన ధాతృనామ సంవత్సర జ్యేష్ఠ శుద్ధ పంచమి సోమవారం అనగా 19/8/96 చిత్తా నక్షత్రయుక్త కన్యా లగ్నమున ఉదయం 10:11 నా ఏకైక కుమార్తె చిరంజీవి సౌభాగ్యవతి ఇందిరాదేవిని వరుడు చిరంజీవి సత్యశివ సుందరయ్య ఉరఫ్ చిన్నబ్బాయికిచ్చి శ్రీ కస్తూరిబా రెసిడెన్షియల్ కాలేజ్ ప్రాంగణమందు వివాహం జరుపుటకు పెద్దలు నిశ్చయించిరుగాన తామెల్లరూ సకుటుంబ సపరివార సమేతంగా విచ్చేసి వధూవరులను ఆశీర్వదించి ప్రార్థన. ఇట్లు భవదీయుడు ఎస్ వేణుగోపాలరావు భాగ్యలక్ష్మి. అక్క అక్క, ఏమిట్రా? మన సుందరయ్య పెళ్ళట. అవును. ఇక్కడే చేస్తున్నారట. అవును. ఇందిరమ్మని ఇస్తున్నారట. అవును. ఏమిటి అన్నిటికీ అవునవును అంటావు? మరి దేనికి కాదని చెప్పంటావు? ఈ పెళ్లి సరైనది కాదని చెప్పొచ్చు కదా. అదేమిటి? నువ్వు ఇష్టపడుతున్నప్పుడు నువ్వు చేసుకోవాలి, కానీ అమ్మాయి ఎవరి మధ్యలోనూ? నేను ఇష్టపడుతున్నట్టు నీతో చెప్పానా? చెప్పాలా? సుందరయ్య అలిగి అన్నం తినకపోతే ఆ మాట ఈ మాట చెప్పి అన్నం తినిపించేదానివా కాదా? కాసేపు కనిపించకపోతే సుందరయ్య ఏడి అని నన్ను 1000 సార్లు అడిగేదానివా కాదా? మరి నీకు ఇష్టం లేకపోతే ఇవన్నీ ఎందుకు చేస్తున్నావమ్మా? అది ఉత్తిష్టం కావచ్చు కదా. ఉత్తిష్టం అయితే నీకెందుకు ఇలా ఏడిపోస్తోంది? మన సుందరయ్య ఓ అందమైన అమ్మాయిని, ఓ పెద్దంటి అమ్మాయిని చేసుకుంటున్నాడని సంతోషం. అబద్ధం. పోనీ నేను సుందరయ్యకి చెప్పానా నువ్వు కావాలనుకుంటున్నావని, నేను చేసుకోమని? నువ్వు చెప్పినా
అది జరగదురా. ఏ ఎందుకు జరగదు? ఆ దేవుడు వాళ్ళిద్దరికి ఎప్పుడో ముహూర్తం పెట్టేశాడు. ఆ దేవుడేం పెట్టలేదు, ఎవరో సిద్ధాంతి గారు పంచాంగం చూసి పెట్టారు అంతే. దస్తావేజులు ఆయన చూపించండి. ముహూర్త బలం అంటే ఇదే, లేకపోతే ఆ కస్తూర్బా కాలేజీ గ్రౌండ్ మొత్తం అన్ని. ఏకాంబరం మరి నాకు ఇంకా మీకు సందేహం ఏంటంటే ఇట్లా మీరు ఒక అడుగు ముందుకి 2 అడుగులు వెనక్కి వేయండి, ఆ మనిషి మనసు మార్చుకుని వెళ్ళిపోతాడు. అడ్వాన్స్ ఇచ్చేసి స్థల విక్రయం ఖాయం చేసుకోండి. అది కాదయ్యా, ఆ రోజు మీ ఆవిడ మొహం మీద కాండ్రించి ఉమ్మేసినట్టు ఆ స్థలం ఖాళీ చేయను అని చెప్పింది కదా. తీరా ఆవిడ గారు అంగుళం కూడా ఖాళీ చేయకపోతే ఇన్ని లక్షల పోసు కొనుక్కుని నేను 6 అడుగులు గొయ్యి తవ్వుకోవాల్సిందే. శ్రీకృష్ణ, వేణుగోపాల, త్వరగా రావయ్యా, నా పసుపు కుంకాలు కాపాడవయ్యా. అక్కర్లేదమ్మా, ఆయన రావటం ఆలస్యం అవుతుంది, నేను ఉన్నాను కదా. ఇదిగో ఆ కాలేజీ బాబుతో యావదాస్తి నీకు చెందటం, నువ్వు ఆత్మహత్య చేసుకోకుండా ఉండటం జరిగితే నీకు తృప్తే కదా. అయితే 5 లక్షలు నాకు ఇచ్చి లక్షణంగా 1.5 రాస్తే అనుభవించు. అయితే నువ్వు వెంటనే వెళ్ళి ఆవిడ అక్కడి నుంచి సమూలంగా ఆ మొత్తం ఖాళీ చేసేట్టుగా హామీ పత్రం రాయించుకుని రా పో. ఇదిగో నేను చాలా సెంటిమెంట్ ఉన్న దుర్మార్గుని. ఆ కాలేజీ ఆవరణలో సుందరయ్య గారికి పెళ్ళంట, ఆ శుభకార్యం ఏదో జరిగిపోయి అటు పెళ్లి వారికి అంపకాలు, మా ఆవిడని బయటికి పంపటాలు జరిగిపోతాయి. నమస్కారం అండి. రాము, తీసుకో. బాగున్నావా? మీరు రండి. బాగున్నావా సచిన్? బాబు, ఈ మాంగళ్యం ఇద్దరు మనుషుల మధ్య 10 కాలాల పాటు పచ్చగా ఉండే పవిత్రమైన అనుబంధానికి గుర్తు. దాన్నిలా అపచారం బాబు. ఇద్దరు మనుషుల మధ్య ఉండే అనుబంధానికి పవిత్రమైన గుర్తు ఈ మంగళసూత్రం అన్నారు. దీన్ని కాలుస్తుంటే తప్పు, పాపం, ఘోరం అంటున్నారు. మరొక తల్లి బిడ్డల మధ్య ఉన్న అతి పవిత్రమైన అనుబంధాన్ని మంట పెడితే, వాళ్ళ బంధాన్ని తగలబెడితే దాన్నేమంటారు? అది ఎంతటి పాపం, ఎంతటి ఘోరం. ఆనాడు నన్ను తలెత్తుకోకుండా చేసింది ఎవరో కాదు, తాళి కట్టించుకోవడానికి ఈనాడు తల దించుకున్న ఈ ఇంద్రాదేవి. కులం, గోత్రం, ఊరు పేరు తెలియని ఓ అనామకుడిని, వాడిని కన్న బిడ్డలా చూసుకునే ఓ ఉత్తమరాలు. ఇద్దరి మధ్య ఉన్న అనుబంధాన్ని మంట పెట్టి బూడిద చేసింది ఈ ఇంద్రాదేవి. తెలియక తాగొచ్చిన నన్ను ఓ ఆడపిల్ల గదిలోకి నడిపించింది ఈ ఇంద్రాదేవి. మైకంలో ఉన్న నన్ను ఆడపిల్ల మనసులో పడుకోబెట్టింది ఈ ఇంద్రాదేవి. ఆ తర్వాత అందరి ముందు ఆ పిల్లని అవమానాలు పాలు చేసి ప్రాణం తీసుకునేటట్టు చేసింది మా తల్లి ఈ ఇంద్రాదేవి. అవునా కాదా? ఇప్పటికైనా నువ్వు ఆ పని చేశాను నిజం బయటకు చెప్పుకో. 10 మందిలో నొప్పుకో. చేసిన పాపం చెప్పుకుంటే పోతుందంటారు. ఏం మాట్లాడవే?
నువ్వు నిర్దోషి అని నిరూపించుకోవటానికి ఆ అమ్మాయికి ఇంత శిక్ష వేస్తావురా? నేను అనుభవిస్తున్న శిక్ష కంటే అదేం ఎక్కువ కాదు అమ్మగారు. ఒక కూడంటూ లేని నాకు ఇక్కడ ఒక మందిరం దొరికింది. తల్లిదండ్రులు లేని నాకు అన్నీ మీరే సాకారు. తోబుట్టు లేని నాకు ఇక్కడ అందరూ నన్ను అన్నలాగా చూసుకున్నారు. ఈ రోజు ఎవరి కారణంగా అమ్మగారు ఇవన్నీ పోగొట్టుకున్నాను? ఎవరి కారణంగా 10 మందిలో నవ్వులు పాలయ్యాను? రోజు ప్రేమతో తల నిమిరే మీరు ఎందుకు నన్ను తరిమేశారు? నిజమేనయ్యా, ఇందిర పెద్ద నేరమే చేసింది. దానికి శిక్ష అవసరమే. కన్న ప్రేమతో మేము ఆ పని చేయలేకపోయేవాళ్ళమేమో. నువ్వు శిక్షించి దానికి తగిన బుద్ధి చెప్పావు. ఏమిటండి మీరు? బుద్ధి చెప్పటం అంటే పేట్ల మీద పెళ్లి బుగ్గి చేయటమా? 10 మందిలో దానికి ఇంత అవమానం జరిగిన తర్వాత దాని మెళ్ళలో ఎవరు తాళి కడతారు? ఎవరు ఇల్లాలి చేసుకుంటారు? సుందరయ్య అమాయకుడు నిర్దోషి అని అక్కడ ఎలాగూ చెప్పలేదు. పోనీ ఇక్కడ ఆ దేవుడితోనైనా చెప్పుకున్నావా? ఇప్పటికైనా నీ తప్పు ఒప్పుకోవాలని లేదా? నేను చేసింది చిన్న తప్పైతే ఒప్పుకున్న అర్థం ఉంటుంది. ఒక మహాపాపం చేసి ఇప్పుడు అపచారం జరిగిపోయిందని చెప్తే ఆ దేవుడు మాత్రం ఏం చేయగలడు? నేను చాలా మూర్ఖురాలిని సత్య. మనుషుల జీవితాలతో ఆడుకున్నాను. ఫలితం ఊహించకుండా పంతాలకు పోయాను. అనుభవిస్తున్నాను. ఇంద్ర, ఇన్నాళ్ళు జీవితపు విలువలు తెలియకుండా దాంతో ఆడుకున్నానని నువ్వే చెప్పావు. ఇప్పుడు చెప్పు, నువ్వు శివయ్యని ప్రేమించడం ఆట కాదుగా? అతన్ని కోరుకొని పెళ్లి పెట్టెల దాకా రావడం ఆట కాదుగా? అతనితో మనసారా నీ జీవితాన్ని పంచుకోవాలనుకోవడం ఆట కాదుగా? మరి అలాంటప్పుడు శివయ్య దగ్గర క్షమాపణ కోరుకోవడానికి ఏమిటి? అతను నా కన్నీళ్ళు కూడా నిజం కాదు, అబద్ధమే అనుకుంటాడు. నా బాధ కూడా నిజం కాదు, నాటకం అని అనుకుంటాడు. నేను మారానని ఎవరు అనుకోరు సత్య. నీకు ఆల్రెడీ ఈ పాయింట్ చెప్పాను. నా క్లయింట్స్ ఈ ప్రాపర్టీ కొనటం ఖాయమని అడ్వాన్స్ ఇచ్చారు, కొంటున్నారు. నువ్వు వెంటనే ఖాళీ చేసి పొజిషన్ వాళ్ళకి ఇస్తానని చెప్పి ఈ కాగితాల మీద సంతకం పెట్టు. పెట్టను. పెట్టు. పెట్టను. పెట్టు. పెట్టను. పెడతావా లేదా? ఆ దెబ్బ ఆవిడ మీద పడి ఉంటే ఏం జరుగుండోదో తెలుసా? ఏం జరిగినా నాకు అనవసరం. నేను వచ్చిన పని జరిగి తీరాలి, దాని సంతకం తీసుకు తీరాలి. పెట్టు. ఆవిడ సంతకం పెట్టినా ఇక్కడి నుంచి ఒక్క పురుగు కూడా కదలదు. మీరు ఒక అంగుళం కూడా స్వాధీనం చేసుకోలేరు. అంటే నువ్వు అడ్డుపడి ఆదుకుంటావు. ఎన్నాళ్ళు నువ్వు దాంతో కులికి నందుకు అసలుకు వడ్డీ కట్టి చెల్లించుకుంటావు. ఏంట్రా కూసావు? నేను అన్నది నిజం కాకపోతే ఈవిడి గారు పతివ్రత అయితే దీని చేత సంతకం పెట్టించు. మీ ఇద్దరి బంధం పవిత్రమైందని నిరూపించు. పెట్టించు. అమ్మగారు సంతకం పెట్టండి. ఎందుకు పెట్టాలి? ఎవరో ఏదో భాగ్యారని భయపడి పెట్టాలా? మాటలు వద్దు, మాటలొద్దు, పెట్టండి. సుందరయ్య, పెట్టకపోతే ఏం చేస్తావురా? నాకు కాపు తెప్పించొద్దు. పెడతారా? పెట్టించుదా? ఎలా పెడుతుంది పాపం? శీలాన్ని సంతలో తాకట్టు పెట్టిన మనిషి సంతకం పెట్టడానికి అంతరాత్మ ఒప్పుకోవద్దు. పెట్టండి అమ్మగారు. నువ్వు కూడా ఎందుకురా నన్ను ఇలా నిర్బంధిస్తున్నావు? మనలో ఏదో కల్మషం ఉన్నట్టు, మనం ఏదో తప్పు చేసినట్టు ఈ రాక్షసుడి దగ్గర కాదురా నిరూపించుకోవాల్సింది. ఆ దేవుడు అడిగితే అక్కడ ఆ లోకంలో. పోనీ మీ ఇద్దరిలో ఏ లోపం లేదని ఈ దేవుడి దగ్గర సంతకం పెట్టండి. 1 2 3 పెట్టండి. ఇంకా మీరు ఎట్ట ఊరేగినా నాకు అభ్యంతరం లేదు. సంతకం సరిగా ఉందా లేదో చూసుకో. బిఏ లిటరేచరు ముత్యాలంటే అక్షరాలు.
ఏంటిది? చిన్నబ్బాయి నా కుమారుడు. ఇది సంతకమా? తన మీద అమానుషంగా ప్రవర్తించిన నన్నింకా ఏ భావంతో చూసుకుంటుందో ఆ మహాసాధ్వి, అదే ఆ సంతకం. ఇప్పటికైనా అర్థమైందా మా బంధం ఏమిటో? ఏకాంబరం గారి శక్తి సామర్థ్యాల్ని మీరు తక్కువ అంచనా వేశారు సార్. ఆమె చేత ఒక్క సంతకం కాదు 100 సంతకాలు పెట్టించుకొస్తాడు. క్షేమంగా వెళ్ళాడు, లాభంగా వస్తాడంటావా? వస్తాడు సార్. మరేమిటి నా ఎడవకని ఇలా ఎదురు వస్తుంది? నన్ను అదరటం కాదు, మీలో ఎవరు కన్నైనా మా కాలేజ్ మీద మా అమ్మగారి మీద గాని పడిందో మీకు వాడిగతే పడుతుంది. అందరికి సమాధులు కట్టి రెడీగా ఉంచండి, జాగ్రత్త. అందరికీ సమాధులు అని బహువచనం ఉపయోగించాడు కర్మగారి. నాకు కూడానా? ఎన్నాళ్ళు దాని మెళ్ళలో తాళి చూసి గొంతు పిసక్కుండా ఆగాను. పైన అరుంధతి నక్షత్రం చూపించాను కాబట్టి పైకి పంపకుండా ఆపాను. మీరందరూ ఈ ఏకాంబరాన్ని బొమ్మ సైడే చూశారు. ఇప్పుడు ఆ చిన్నబ్బాయిని దాన్ని ఒకేసారి పైకి పంపి నా బుర్రు సైడ్ కూడా చూపిస్తా. ఆ కాలేజ్ విషయంలో ఈ కొట్లాట్లు రక్తపాతాలు ఆపాలంటే అది పరాయి వాళ్ళ చేతుల్లో పడకుండా చూడాలి. నాన్నగారు మనసు పెడితే ఆ పని చేయగలరు. అమ్మగారు వెలిగించిన జ్ఞానజ్యోతి కొడిగట్టకుండా 10 కాలాల పాటు నిలబెట్టగలరు. అంటే డబ్బిచ్చి కాలేజీని కొని మీ మేడం గారికి అప్పచెప్పాలనే కదమ్మా నీ ఉద్దేశం? అంతా అయిపోయిన తర్వాత డౌట్లు వస్తున్నాయి నాకు. గురు పూర్ణిమ, గురు పౌర్ణమ. అక్కడ రాసింది కరెక్టే, నువ్వు వెళ్ళి మిగతా పనులు చూసుకో. మన కాలేజీ స్థలం విషయంలో అవతల వాళ్ళు ఎంతటికైనా సాహసించేలా ఉన్నారు. మనం ఇంత పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసుకుంటున్నావి. ఏ నిమిషంలో ఎవరొచ్చి ఏం గొడవ చేస్తారో. పోనీ మనం పోలీసు బందోబస్తు. అది ఆత్మబలం లేని పిరికి వాళ్ళు చేసే పని, లక్ష్య సిద్ధి లేని వాళ్ళు చేసే పని. సత్యవతి, ఈ స్థలం ఈ సంస్థ ఏనాటికి మన చేతులు దాటిపోదు, పోనివ్వను. తదాస్తు దేవతలు ఉన్నారని అంటారు, ఉన్నారు. నువ్వు ఇప్పుడన్న ఈ మాటలు విని ఆశీర్వదించారు. అవును, ఇంద్ర ఇదంతా మన పేరు మీద కొనేసింది. అది ఆమె డబ్బుతో కాదు, తన పశ్చాత్తాపంతో. నాకు మళ్ళీ ప్రాణం పోసిన ఆమెకి ఏమిచ్చి కృతజ్ఞతలు చెప్పుకోను. ఇంద్ర తన తప్పు తెలుసుకున్నానని రుజువు చేసుకుంది. పారాణి పాదాలతో నీ దగ్గరకొచ్చిన ఆమెను అన్యాయం చేయనని నువ్వు రుజువు చేసుకో. వామ్మో వామ్మో వామ్మో, ఆ ఇందిరమ్మేమో వాడి సొంతమైపోయింది. ఆ బిల్డింగులు, స్థలము ఆ రాజేశ్వరమ్మ సొంతమైపోయాయి. నన్ను నిలువులా ముంచేశాడు కదయ్యా ఏకాంబరావు, దౌర్భాగ్యుడు. ఇక లాభం లేదు, వాడి మీద క్రిమినల్ గా పురుషులైపోతా. ఎన్ని లక్షలు పుచ్చుకొని నన్ను అర్ధాంతరంగా ముంచా. ఎక్కడికి రా వెళుతున్నావు? ఎక్కడికేమిటి? పోలీస్ స్టేషన్ కి, నీ రంగు బయట పెట్టడానికి. ఇదేంటో తెలుసా? బాంబుల బెల్ట్ నువ్వు అడుగు బయట పెట్టావంటే నేను బలిచేస్తా, ఖబర్దార్. ఇదిగో ఆ బాంబులు బెల్ట్ ఏమిటి? ఎవరి మీద వేయడానికి? ఆ రాజేశ్వరం మీద, చిన్నబ్బాయి మీద, అక్కడున్న ప్రతి జీవి మీద, ప్రతి పక్షి మీద. మహాపాతకం వెదవది, నా డబ్బు పోతే పోయింది. ఈ ఘోరానికి మాత్రం పాల్పడద్దు. ఈ అపశకున పక్షి లోపల దోచండ్రా. ఇదంతా పోలీసులు చెప్పేస్తా. ఇదిగో, ఒరేయ్ ఏకాంబరం, ఇది మహాపాపం, ఇంతకింత అనుభవిస్తావు. అయ్యగ్రీవం, నువ్వు మన జనాలతో వెళ్ళి ఆ సంబరాల బాజాన్ని చావు డప్పులుగా మార్చు. అడ్డం వచ్చిన వాళ్ళని అడ్డంగా నరికవతల పారి. ఓకే, నేనొచ్చి మొత్తాన్ని నేలమట్టం చేసి నెత్తురుతో కల్లాపు జల్లి శవాలతో తోరణాలు కట్టుకుంటా.
ఇక్కడ. ఎక్కడ స్వామి? ఇటు ఈ వైపు. ఎటు స్వామి? ఇక్కడ. స్టాప్ 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 బాబు బాబు బాబు. సరే, ఆయన నా భర్త. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.